అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. శృంగగిరి జగద్గురువుల కటాక్షంతో వారి తపప్రభావంతో ఇక్కడ వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ అమ్మవారి సన్నిధిలో నిన్నటి రోజున మనం అమ్మవారి నగరమైనటువంటి శ్రీమన్నగర వర్ణనని ప్రారంభించుకున్నాం. ఇటుక విధంగా వర్ణన అనే కంటే ధ్యానం అని చెప్పుకోవాలి. భగవల్లోకాలు మనం ధ్యానం చేయాలి, చింతన చేయాలి, భావన చేయాలి. ఈ మూడు కూడా నిజాన్ని మూడు ఒకేలా కనబడుతున్నా ఏకాగ్రంగా నిలబడితే ధ్యానం అవుతుంది. ఇందులో చెప్పిన దాన్ని మనస్సులో నిలబెట్టుకున్నప్పుడు భావన అవుతున్నది. దాన్ని నిరంతరం మననం చేసుకోవడం చింతన అవుతున్నది. ఈ మూడు కూడా మనకి ఆ లోకముతో ఒక సామీప్యాన్ని కలిగిస్తాయి. మన భావన అమ్మవారి లోకం అవుతుంది. అంటే అమ్మ లోకమంతా అమ్మమయమే. ఆవిడ యొక్క ఆనంద జ్ఞాన కాంతుల లోకంలో ప్రసరిస్తుంటాయి. ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని నేను ప్రారంభించుకున్నాం. వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనీజార కోరకాపీడం. ఆడ తర్వాత మేరు పర్వతం ఎలా ఉన్నది అంటే సకల జగచ్చక్తులు అన్నీ కలిసినట్టు ఆ మేరు పర్వతం ప్రకాశిస్తుంటే దాని కొనయందు 3 శిఖరములు ఉన్నాయి. అవి తూర్పు నైరుతి వాయువ్య దిశల్లో ఉంటే దాని మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిఖరం ఏదైతే ఉందో అది సుమేరు మధ్య శృంగము. దానిపైన ఉన్నటువంటిది ఆది విద్య అయినటువంటి అమ్మవారి యొక్క నగరము. ఆ నగరానికి నమస్కారము. అంతవరకు నేను చెప్పుకున్నాం. తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యాయా. ఏ నగరాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నామో ఆ నగరం సమిష్టిగా ఇప్పుడు మొత్తంగా చెప్పారు ఈ శ్లోకంలో. నానాసాల మనోజ్ఞం, అనేక విధములైన సాలములు అనగా ప్రాకారములతో ఆవరణలతో ప్రకాశించేటటువంటి
ఆది విద్య శ్రీ విద్య అయిన అమ్మవారి యొక్క నగరానికి నమస్కారం. ఇందులో ప్రథమ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ముందు ప్రథమ ప్రాకారం అంటే ప్రాకారం అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక్కొక్క కోట వంటిది అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రథమ ప్రాకారము ఇనుముతో చేసినది. ఇనుముకి సంస్కృత అయహ అనే పేరు. అది అయోమయ ప్రాకారం. మనం అనుకునే అయోమయం కాదు. ఇక్కడ ఇనుముతో చేసిన ప్రాకారం అని. ఇక్కడ ప్రథమ ప్రాకారం అయోమయ ప్రాకారం. ఇది ప్రథమం. సహస్రపూర్వశక్షత సంఖ్యాక యోజనం పరితః వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయో రూపం. ఒక్కొక్క ఆవరణకి నమస్కారం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఆవరణ అమ్మవారి శక్తే గనక ఇక్కడ వరణం శరణం, ఆ ఆవరణమును శరణము వెడుతూ నమస్కరిస్తున్నాను. ఇది ఎలా ఉన్నది అంటే 1600 యోజనాల విస్తారంతో ఉంటుంది. ఇనుముతో చేయబడిన ప్రాకారం. దాని తర్వాత రెండవ ప్రాకారం కాంస్య ప్రాకారం. కాంస్యం అంటే కంచు అనర్థం. తస్యోత్తరే సమీరణ యోజన దూరే తరంగిత ఛాయ ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వన నిర్మితం సాలహ. ఘంటాస్వన నిర్మిత అంటే ఘంటాస్వనం అంటే మోగుతున్న ఘంట ఏ ధాతువుతో చేయబడిందో ఆ ధాతువుతో చేసిన సాలము. సాధారణంగా గంట కంచుతో చేస్తారు, కానీ ఇది కంచు ప్రాకారం. ఇదంతా చెప్పబడుతున్నది. అయితే మొదట చెప్పిన అయోమయ ప్రాకారానికి ఇప్పుడు చెప్పిన కాంస్యమయ ప్రాకారానికి మధ్యన ఒక వనం ఉంటుంది. ఆ వనాన్ని భావన చేస్తూ వెళ్ళాలి. ఆ వనము ఏమిటంటే నానా వృక్ష మహోద్యాన వనము అని మణిద్వీపంలో కూడా వర్ణించారు. మణిద్వీప వర్ణంలో నానా వృక్షములు అంటే అన్ని రకాల వృక్షాలు ఉంటాయి. కొన్ని ఋతువుల్లో కొన్ని వృక్షాలు మాత్రం ఉంటాయి, కానీ ఇక్కడ అన్ని రకాల వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలన్నీ ఎప్పుడూ పుష్పాలతో ఫలాలతో చిగుళ్లతో తేజరిల్లుతూ ఉంటాయి. అదే ఒక కాలం వచ్చినప్పుడు అవి వాడిపోవడం, పుష్పాలు లేకపోవడం, ఫలాలు లేకపోవడం అనేది ఉండవు. కనుక సర్వఋతు వృక్షములు అక్కడ ఉంటాయి. కనుక నానా వృక్ష మహోద్యానవనం. దీని గురించి కాళిదాసు వర్ణించేటప్పుడు జైజనని సుధా సముద్రాంత రుజ్జన్మణి ద్వీప సంహృడ బిల్వాటవీ మధ్య కల్పద్రుమ అన్నాడు. అక్కడ బిల్వాటవి అని చెప్పాడు, కానీ నానా వృక్ష మహోద్యానంలో బిల్వాలకు భాగం. అత్యంత పవిత్రమైనవి కనుక బిల్వాలతో ప్రారంభించాడు. ఆయనకు అలా దర్శనం ఇచ్చింది అమ్మవారు. అందుకే అటువంటి నానా వృక్ష మహోద్యానం. అక్కడున్న వృక్షాల గురించి బ్రహ్మాండ పురాణంలో ఒక పేజీ అంతా ఉంటుందండి, అన్ని రకాల వృక్షాలు. అలాంటి నానా రకాల వృక్షాలు ఉన్నటువంటి ఉపవనం. ఉపవనం అంటే ఉద్యానవనం. ఆ ఉద్యానవనానికి నమస్కరిస్తున్నా ఉంటున్నారు. ఉభయోరంతరసీమన్యుద్ధామ భ్రమర రంజితోదారం ఉపవనముపాస్మహే వయం ఊరీకృత మందమారుతస్యందం. అక్కడ మలయ పవనం చక్కగా వీస్తున్నది. ఒక ఆనందకరమైన అనుభూతి కలుగుతున్నది. అలాంటి నానా వృక్ష వనం అది. ఆ వృక్షవనంలో ఒక ఆయన ఉంటాడు. ఇక్కడ ప్రతి చోట కూడా ఒక వనము, అందులో ఒక దేవత ఉంటాడు. ఇక్కడున్న దేవతని నమస్కరిస్తున్నారు తర్వాత శ్లోకంలో. ఆలింగ్య భద్రకాళీం ఆసీనస్తత్ర హరిశిలా శ్యామాం మనసి మహాకాలో మే విహరతు మధుపాన విభ్రమన్నెత్ర. అక్కడున్న దైవం పేరు మహాకాలుడు. ఈ మహాకాలుడు హరిశిలాశ్యామం అంటే ఇంద్రనీలమణులు ఎలాంటి నీలకాంతులతో ప్రకాశిస్తుంటాయో అలాంటి నీలకాంతులు ఉంటాడు మహాకాలుడు. ఆయన యొక్క శక్తి భద్రకాళి కూడా అక్కడ ఉంటుంది. భద్రకాళి సమేత మహాకాలుడు అక్కడ ఉంటాడు. దీని అంతరార్థం ఏమిటి అంటే కాలానికి లొంగేవన్నీ క్రింది లోకాలు. కాలానికి అతీతమైన లోకమే దివ్యమైనటువంటి శ్రీమన్నగరం. అది కాలాతీతం, దేశాతీతం, లోకాతీత, గుణాతీత అన్నట్లుగా ఈ లోకపు వికారములు కాలము యొక్క పరిణామాలు ఆ లోకానికి చెల్లవు. అందుకే ఈ లోకాన్ని శాసించే కాలాన్ని కూడా ఎవడు శాసిస్తున్నాడో ఆ మహాకాలుడు అక్కడ ఉంటాడు అనగానే ఆ కాలాతీత తత్వాన్ని అక్కడ స్ఫురింపజేస్తున్నారు. అటువంటి మహాకాలునికి నమస్కారం చేసుకుంటూ తర్వాతి ప్రాకారము తామ్రమయం. తామ్రము అంటే తెలిసినదే రాగి. ఇవన్నీ ధాతువులు. ఒక్కొక్కటి కూడా గమనిస్తుంటే ధాతువులు. ధాతువులు అనగానే కొంత ధ్వని మనకి మన అంతర్గతంగా కూడా ధాతువులు ఉంటాయి. ఇవన్నీ పరిశీలించవలసినది. ఈ ధాతుమయ ప్రాకారంలో తామ్రము. ఈ తామ్ర ప్రాకారం అది తార్తీయేకో వర్ణస్తస్యోత్తర సిమ్ని వాతయోజనత తామ్రేణ రచితమూర్తిస్తనుతాదాచంద్ర తారకం భద్రం. ఇక్కడ మొదటి దానిలో కూడా సమీరణ యోజన అన్నారు, ఇక్కడ వాత యోజన అన్నారు. యోజనములు ఎన్నున్నాయో చెప్తున్నారు. అంటే ఒక ఆవరణకి మరొక ఆవరణకి మధ్య ఎన్ని యోజనాలు దూరం ఉంటే 7 యోజనాలు దూరం ఉంటుందండి. ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి చివరి వరకు కూడా 7 యోజనాల దూరంతో వస్తుంది. ఆ 7 అనే సంఖ్యని సమీరణ వాత అనే శబ్దాలతో చెప్తున్నారు. ఇది సంస్కృత సాహిత్యంలో ఒక అందమైన ప్రక్రియ. 7 యోజనాలు అనకుండా వాయు యోజనాలు, సమీరణమన్న వాయువే, వాతమన్న వాయువే.
వాయుయోజనాలను చెప్పడం ఎందుకంటే వాయువులు 7, అందుకే సప్తస్కంధ సమీరణము అంటారు. 7 రకాల వాయువులు ఉంటాయట. అందుకే 7 అనే సంఖ్యను సూచించడం కోసం వాయు యోజనము అంటే 7 యోజనాలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సూచనలు ఇంకా తర్వాత శ్లోకాల్లో కూడా చాలా అందమైనవి కనపడుతుంటాయి. అది మొదట సమీరణ యోజన దూరే తస్య ఉత్తరే. ఉత్తరే అంటే ఉత్తర దిక్కుని కాదు ఇక్కడ అర్థం. ఉత్తరం అంటే దానికి మీదుగా, పైగా. ఉత్తర శబ్దానికి పైగా అని అర్థం ఇక్కడ. దానికి పైన, ఆ పైన ఉన్న ప్రాకారంలో తామ్ర ప్రాకారం. అక్కడ చిత్రం ఏంటంటే అక్కడ వాతావరణం అంతా కూడాను ఆ తామ్రవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటుంది. మధ్యే తయోశ్చ మణిమయ పల్లవ శాఖా ప్రసూన పక్ష్మలితాం కల్పానోక వాటీం కలయే మకరంద పంకిలావాలం. మునుపు చెప్పినటువంటి కాంస్య ప్రాకారానికి ఈ తామ్ర ప్రాకారానికి మధ్య ఒక వనం ఉంటుంది. ఇందాకేం వనం చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి, నానావృక్ష మహోద్యానవనం. ఇప్పుడు చెప్తున్న వనం పేరు కల్పానోక, అంటే కల్పవృక్ష వనం ఉంటుంది ఇక్కడ. కల్పవృక్షాలు మొత్తం 5 జాతులండి. ఒకటి కల్పకము, అదేవిధంగా మందారము, హరిచందనము, ఇక పారిజాతము, ఇలా చెప్పబడితే 5 వస్తే ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తున్నాం. మొదటి నానావృక్ష మహోద్యనములు, తర్వాత 5 ప్రాకారాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం జాతి కల్పవృక్షాలు ఉంటాయి. కల్ప జాతులు ఇవి. మొదటి చెప్తున్నది కల్పక జాతికి చెందిన కల్పవృక్షాలు ఉంటాయి. ఇది ఆ లోకాలు ఎక్కడుంటాయో మనకేం కనబడతాయండి అనుకోవద్దని నిన్న చాలా ఉపోద్ఘాతం ఇచ్చుకున్నాం. ఇవి ధ్యాన మాత్రం చేత మనం అనుసంధానం చేసుకుంటే మనకు అనుగ్రహం లభిస్తుంది, దివ్యలోక అనుభూతి. ఇక నిరంతరం ఆ దివ్యలోక చింతనే చేస్తే మరి ఈ లోకానికి రాం, ఆ లోకమే. అలాంటి భవ్యలోకం కనుక సగుణ బ్రహ్మలోకము అని దీన్ని అంటారు. సగుణ బ్రహ్మమును అమ్మవారికి ఉపాసించినప్పుడు ఆ లోకం శ్రీమన్నగరం అవుతున్నది. ఆ సగుణ బ్రహ్మను విష్ణువుగా ఉపాసిస్తే వైకుంఠం. ఎలాగో సందర్భం వచ్చింది, అన్నిటికంటే పైన ఉంటుంది ఆ లోకం అని ప్రతి దేవతా భక్తులు చెప్తారు. ఎందుకు నేను వివరించుకున్నాం. మనం ఇంకొక రహస్యం ఉన్నది. ప్రతివారికి సహస్రార చక్రం ఒకటి ఉండేది, అందరికీ ఉంటుంది. నెచ్చిమి చేపడితే అందరికీ వస్తుంది. కానీ సహస్రారం వరకు వెళ్ళడం అనేది మాత్రం సామాన్యం కాదు. ఆ జీవుణ్ణి మూలాధారం నుంచి ఆ చైతన్యాన్ని కలిపి క్రమక్రమంగా ఒక్కొక్క చక్రం దాటించి సహస్రారం దాకా తీసుకువెళ్ళాలి. వేదాంత చర్చలో ఇంద్రియాలకి, ఆవరణలకి, ప్రకృతికి అతీతమైన పరమాత్మని చింతన చేస్తూ పరమాత్మతో తాదాత్మ్యం చెందుతారు జ్ఞాన మార్గంలో. భక్తి మార్గంలో భగవద్ రూపాల్ని, మంత్రాన్ని ఉపాసన చేస్తూ భక్తితో సగుణ బ్రహ్మలోకానికి చేరుతారు. యోగ మార్గంలో మనం పరిశీలిస్తే అన్ని చక్రాలు దాటిన తర్వాత సహస్రార చక్రము వద్ద శివశక్తులు ఉంటారు. అక్కడ పరబ్రహ్మశక్తి ప్రధానంగా ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళడం అంత తేలిక కాదండి. చెయ్యి పెట్టడం సులభమే, కానీ మూలాధారం నుంచి చైతన్యాన్ని జాగృతపరిచి తీసుకెళ్లేటప్పుడు ఒక్క చక్రం దాటినా గొప్పే. ఎవడైనా ఒక్క చక్రం దాటితే వాడికి కొన్ని మిరాకిల్స్ వస్తాయి. వాడిని మనం అప్పుడే మార్కెట్ పెట్టి దండం పెడతాం. వాడు అవునేమో అనుకుంటాడు. వాడు ఒక్కొక్క చక్రం దాటిన చిన్న విషయం కాదు. మళ్ళీ 6 చక్రముల్లో ప్రతి 2 చక్రాల మధ్య చిన్న భూమికలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఎలివేషన్ అంటే ఇది ఒక్కొక్కటి దాటుతూ వెళుతూ ఉంటారు. కొందరు కొంత దాకా వెళతారు. ఆ స్థితిలోనే కానీ మరణించితే వారు ఏ స్థితిలో ఆగారో దానికి సంబంధించిన లోకానికి వెళ్తారండి. ఇవి యోగంలో ఉన్న రహస్యాలు. కనుక అన్ని లోకములు కూడా మూలాధారం నుంచి మొదలుకొని సహస్రారం క్రిందనే ఉంటాయి అన్ని లోకాలు. కనుక వాడు యోగ భూమికలో ఏ స్థితికి వెళ్ళాడో ఆ స్థితిలో తనువు చాలిస్తే అక్కడికి వెళ్తాడు. ఎవడైతే భ్రూమధ్య స్థితిని దాటతాడో వాడు మాత్రం సగుణ బ్రహ్మలోకానికి చేస్తాడు యోగ స్థితిలో. అక్కడికి వెళ్తారు సహస్రారంకి. ఆ సహస్రారంకి వెళ్ళేటప్పుడు విష్ణు భక్తుడు ఆ యోగాన్ని అవలంబిస్తే అది వైకుంఠం అవుతుంది. శివభక్తులు అవలంబిస్తే అదే కైలాసం అవుతుంది. అమ్మ భక్తుడికి అదే శ్రీమన్నగరం అవుతుంది. మొత్తానికి సహస్రారం అన్నిటికంటే పైన ఉందా లేదా చెప్పండి. మిగిలినవన్నీ క్రింద ఉన్నాయి కదా. అందుకే అన్ని లోకాల కంటే పైనుందని వర్ణించడంలో ఇదుక ఆంతర్యం యోగపరంగా చెప్పుకుంటున్నాం. ఈ మధ్యలో యోగము తత్వమును అన్వయించడంతో అది ఎక్కడో దూరం లేదు. భావిస్తే, ధ్యానిస్తే, ఉపాసిస్తే మనలోనే అది సాక్షాత్కరింపజేసుకోవచ్చని చెప్పడం కోసం మధ్యలో చెప్పడం జరుగుతుంది. కానీ ప్రాకారాలు మర్చిపోవచ్చు. ఇప్పుడు ఏ ప్రాకారంలో ఉన్నాం? తామ్రమయ ప్రాకారం. ఈ తామ్రమయ ప్రాకారానికి ముందు చెప్పిన కాంస్యమయ ప్రాకారానికి మధ్య ఉన్న వనం పేరు కల్పక వనము. అందులో అన్నీ కూడా కల్పక జాతి వృక్షాలు ప్రధానంగా ఉంటాయి. అక్కడ సరస్సులు ఉంటాయి. పైగా ఆ చెట్లన్నీ మంచి చిగుళ్లతో ఉంటాయి. ఆ చిగురాకులు ఎర్రని కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. మంచి పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాల యొక్క మకరందం కురిసి ఆ నేల అంతా మకరందపు తడితో ఉంటుందిట. అందుకే ఇక్కడ కలయే మకరంద పంకిలావాలం అన్నారు. ఇక్కడ వాటి మొదళ్లలో ఆ మకరందం పడి అక్కడ మట్టి అంతా తేమగా ఉంటుంది. అదే మకరందపు తేమ అక్కడ ఉంటుంది. అక్కడ ఉండే దేవతలు ఎవరంటే ప్రతి దాంట్లో ఆవరణ, అందులో దేవత. మొదటి ఆవరణలో మహాకాలుడు, భద్రకాళి. ఇప్పుడు చెప్పబడుతున్నది తత్ర మధుమాధవ శ్రీ తరుణాభ్యాం
తరళ దృక్చకోరాభ్యాం ఆలింగితోవతాన్మాం అనిశం ప్రథమత్తు రాత్తపుష్పాస్త్ర. ఇక్కడుండే దైవం ఎవరు అంటే అధిదేవత ఉంటాడు, ఒక అధిదేవత. ఈ కల్పకవృక్ష వనవాటికి అధిదేవత వసంత ఋతువు, అంటే వసంతుడు ఉంటాడు ఇక్కడ. అంటే మా వసంత ఋతువు అందరికీ తెలుసు. దాని యొక్క అధిదేవత వసంత ఋతువు, అధిదేవతని వసంతుడు అంటారు. ఆయన 2 భార్యలతో ఉంటాడట. 2 భార్యలు మధుశ్రీ మాధవశ్రీ, అంటే చైత్రమాసం వైశాఖ మాసం అండి. దీన్ని బట్టి దేవతలు వాళ్ళ భార్యలు అంటే అదొక సింబాలిక్గా మనకు చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ నేను సింబాలిక్ అనే శబ్దం వాడను. ఎందుకంటే ఆకృతులు ధరించి వాళ్ళు ఉన్నప్పుడు సింబాలిజం ఏంటి? మొత్తానికి ఈ ఋతువు భూమి యందు కనబడుతుందా లేదా, అంటే భూమి యందు ఋతువులు ప్రవర్తింపజేసే కాలరూప శక్తులు అక్కడ మూలదేవతలుగా అక్కడ ఉంటారు. వారి యొక్క స్వరూపం నుంచి ఆయా బ్రహ్మాండాలకి ఆయా ఋతుదేవతలు ప్రసరింపబడుతూ ఉంటారు. కనుకనే సర్వ బ్రహ్మాండముల్లోనూ ఎన్ని భూములు ఉన్నాయో ఎక్కడ జీవం ఉందో మనకు తెలియదు. ఇప్పుడిప్పుడు మనం ఏదో తెలుసుకుంటూ మిషన్లు పంపించి టెలిస్కోపులు పెట్టి అక్కడిది ఉంది ఇక్కడ ఉంది అని మాట్లాడుతున్నాం. కానీ ఏ ప్లేన్లో ఋషులు చూశారో మనకు తెలియదు. మన ప్లేన్లో మన లెన్సులకు అందే కోణాల్లో మనం అది చూసి దాని గురించి పుస్తకాలు రాస్తున్నాం. మన కంటికి కనబడేది లేదా మనం ఊహించగలిగేది, ఈ రెండే కదా మనం చేయగలిగేది. ఒకటి చూడగలిగేది, ఇంకోటి ఊహించగలిగేది. ఈ రెండింటికి అతీతమైన ఒక శక్తి ఉంటుంది. అది తపశ్శక్తితో విచ్చుకున్న నేత్రానికి కనబడుతుంది. అది టెలిస్కోప్ కంటే గట్టిదండి ఇక్కడ. అలాంటి ఋషులు వాళ్ళు ఎక్కడ ఉంచి పరిశీలించారో మనకు తెలియదు. కానీ ఎన్ని బ్రహ్మాండాల్లో ఏ జీవకోటి ఎలా ఉంటారో తెలియదు. అక్కడ కూడా వివిధ ఋతువులు ఉంటూ ఉంటాయి. ఏదో ఒక్క ఋతువు ఉంటే క్షేమం కాదు, అవునా కదా? అన్ని ఋతువులు ఉంటేనే క్షేమం ఇక్కడ. కానీ ఏదో ఒక్క ఋతువు అలా ఉండిపోతే బాగుండంటే బ్రతుకుండదు జీవితం. కానీ జీవితం ఉండాలి అంటే అన్ని రకాలు ఉండాలి కదా. ఆ కారణం చేత బ్రహ్మాండాలకి సర్వ ఋతువులను ప్రసరింపజేసే మూల ఋతుశక్తి అక్కడ ఉండేది, మూలం, ఆరిజిన్. అక్కడ ఉండేవాడెవడు? వసంతుడు. తన శక్తులన్నిటితో ఉంటాడు. ప్రధానమైన భార్యలు 2, మధుశ్రీ మాధవశ్రీ. అంటే మనం అనుకునే మాసాలకి వేదమునందున పేర్లు ఇక్కడ కనబడతాయి. వేదంలో మధు మాధవ అని చైత్ర వైశాఖ మాసాలకు అంటారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు మధుమాసం అంటూ ఉంటాం. మనం అనకపోయినా సినిమా పాటలు అంటారు, కానీ గుర్తుంటుంది ఇక్కడ. కనుక చైత్రమాసానికి మధుమాసం అంటారనేది వైదిక భాష. అందుకే మధు మాధవ అంటే చైత్ర వైశాఖములనే శక్తులతో వసంతుడు ఉంటాడు. అంటే 2 మాసాలు కానీ వసంత ఋతువు తెలుసు కదా. అలా ఉన్నటువంటి వాడు. అంటే ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు ముందు కాలశక్తులు చెప్తున్నారు. ముందు మహాకాలుణ్ణి చెప్పి కాలము యొక్క ఒక్కొక్క ఋతుదేవతను ఒక్క కావరంలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయా కాలములు యందున్నటువంటి జీవులకి ఆ కాలశక్తుల అనుగ్రహం లభించుగాక అనేటువంటి ఈ ధ్యానం వల్ల, ఆరాధన వల్ల వచ్చే మహిమండి. మరొకటి, ఋతువులు కేవలం కాలంలోనే ఉండవు, మనలోనూ ఉంటాయి. మనం కాలబద్ధులమే. గట్టిగా ఆలోచిస్తే వసంతం నుంచి శిశిర ఋతువు వరకు మన బ్రతుకులో కనబడుతూనే ఉంటాయి. చిగురించిన చైత్రం క్రమంగా యవ్వనంగా విజృంభించి ప్రౌఢమైన గ్రీష్మంలోకి వెళ్ళి తర్వాత ఎన్నో కురిపించగలిగేటువంటి ఆర్ద్రతా లక్షణంతో కూడినటువంటి వర్షము ఇక్కడ ఉంటుంది. క్రమక్రమంగా రాలిపోయి వాడిపోయి పడిపోయి శిశిరము ఇక్కడ ఉంటుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అంతేకాదు ఇంకొక రహస్యం ఉందండి. ఋతువులన్నీ 2 శక్తులతో వస్తుంటాయి. ఒకటి అగ్ని, ఇంకోటి నీరు. ఆ రెండిటి యొక్క ప్రపోర్షన్స్తోనే వేడి చలువ తేడాలు వచ్చి ఋతువులు ఏర్పడుతుంటాయి. అలా మనం గమనించినట్లయితే మనలోనూ ఉన్నటువంటి ఇడా పింగళ అనబడేటువంటి సూర్యచంద్రనాడుల యొక్క చలనంతో ఋతువుల స్పందన ఇక్కడ ఉంటుంది. అందుకే బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో అదే ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఒక మహానదిలో ఏ నీరు ఉంటుందో అందులో లేచే కెరటాల్లో కూడా అదే ఉంటుంది. అవునా లేదా? అయితే కెరటాల్లో పరిమితిగా కనబడుతుంది, నదిలో అపరిమితంగా కనబడవచ్చుగాక. కానీ రెండిట్లోనే నీరేగా. అదే పిండాండమైన జీవుడు యందు బ్రహ్మాండమనందు ఒకటే ఈశ్వర చైతన్యం ప్రసరిస్తోంది. అది జగన్ నిర్వహణ కోసం ఇన్ని రూపాలతో ఉంటుంది. కనుక వసంత ఋతువు అనగానే భావించవలసినటువంటి స్వరూపం ఇది. ఒకవైపు భక్తిగా వింటూ ఉంటే వసంత ఋతువు అక్కడ ఉండడం ఇవన్నీ మనసుకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా ఎలాగ అన్వయించుకోవాలి మనకి, బ్రహ్మాండానికి, కాలానికి? ఈ కాలశక్తులు, బ్రహ్మాండము మనము కూడా కాలబద్ధులం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధమైనటువంటి శక్తులు ప్రకటింపబడుతూ ఉంటాయి. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. కనుక వసంత ఋతు దేవత మధుశ్రీ మాధవశ్రీ అనే పేర్లతో ఉన్నటువంటి తరుణులతో, స్త్రీలతో అక్కడ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ బ్రహ్మాండ పురాణం వర్ణించే విషయంలో మన్మథుడుకున్న అనేక రకాల శక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. మన్మథుడు అనేటువంటి వాడు కోరికకి అధిదేవత. కోరికకి కావలసిన పరిస్థితి ఏదైతే ఉంటుందో అనుకూలమైన స్థితి, అది వసంత ఋతువు అని చెప్పబడుతుంది. తర్వాత 4వ ప్రాకారంలోకి వెళుతున్నాం. ఇది సీసమయ ప్రాకారం. సీసం అనే ధాతువుతో కూడినటువంటిది.
నమత తదుత్తర భాగే, మాటికి ఉత్తర భాగే అన్నట్టు ఉత్తరం డైరెక్షన్ కాదు, దాని పైన అని అర్థం చేసుకోవాలి. నాకిపథోల్లంఘి శృంగ సంఘాతం సీసాకృతిం తురీయం సితకిరణాలోక నిర్మలం సాలం. నాకిపథోల్లంఘి శృంగి అంటే స్వర్గాన్ని అంటుకుంటుందా అన్నట్టున్నటువంటి బురుజులతో ఆ ప్రాకారం ఉంటుంది. దానికి కూడా 8 వైపుల బురుజులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ బురుజులతో ఆకాశాన్ని అంటుకుంటున్నట్టు కనబడుతుంటాయి. అది సీసాకృతిం. తురీయం అంటే 4వది. 4వది అయిన సీసమయమైన ప్రాకారంలో తెల్లని కాంతులు ఆ ప్రాకారంలో వ్యాపించి ఉంటాయి మధ్య భాగంలో అంతా కూడా. అది సితకిరణాలోక. సితకిరణం అంటే తెల్లని కిరణాలతో కూడినటువంటి కాంతి ఉంటుంది. నిర్మలం సాలం, నిర్మలమైన ఆవరణ అది. ముందు చెప్పినటువంటి తామ్రమయ ప్రాకారానికి సీసమయ ప్రాకారానికి మధ్యలో మరొక వనం ఉంటుంది. కల్పక జాతుల్లో, కల్పవృక్ష జాతుల్లో మరొకటి. అదేమిటంటే సాలద్వయాంతరాళే సరళాలికపోత చాటు సుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతోస్తు సతతమస్మాకం. అక్కడ ఉన్నటువంటిది సంతానవాటిక. కల్పవృక్షాల్లో సంతానములు అనుక వృక్షములు ఉన్నాయి. సంతానం అంటే మనం అనుకుంటే పిల్లలు అని అర్థం. సంతానం అంటే కొనసాగింపు, ఇది సరైన అర్థం అండి. సంతానం అనగా ఒకదానితో ఒకటి కొనసాగుతూ ఉన్నదాన్ని సంతానం అంటారు. అందుకే ఉన్నది ఆగిపోకుండా కొనసాగేలా చేసేటువంటి సంకల్ప శక్తి పేరు సంతాన వృక్షములు. అలాంటి సంతాన వృక్షములు అక్కడ ఉంటాయి. అంటే ఏదో ఆగిపోకుండా తర్వాత కూడా కొనసాగాలి. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ అని వేదంలో కూడా చెప్పుకుంటాం కదా. అలా కొనసాగేటువంటి శక్తి ఉన్నటువంటి సంకల్ప శక్తి ఏదైతే ఉంటుందో అది సంతానం. ఇవన్నీ చెట్లుగా ఆలోచించడం కాదు. కల్పవృక్షాలు ఏమిటంటే భావన ఉపనిషత్తులోకి వెళ్ళాలి. దానికి దీనికి అనుబంధం ఉంది. అందులో చెప్తాడు సంకల్ప కల్పతరవహ అన్నాడు. ఇక్కడ సంకల్పాలే కల్పవృక్షాలు అన్నాడు. సంకల్పాలు రకరకాలుగా ఉంటాయి. మనలో ఉన్న సంకల్పాలు ఏ చైతన్యం వల్ల వస్తున్నాయి, ఆ సంకల్పాలే మనలో కల్పవృక్షాలు. అయితే అమ్మవారి ఈ సంకల్ప శక్తులకు మూలం ఆవిడ. ఆ తల్లిని తలంచుకుంటే మన సంకల్పాలు శివ సంకల్పాలే నెరవేరుతాయి గనక ఆ కల్పవృక్షాలన్నీ మన సంకల్ప శక్తులే అని తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి సంతాన రూప కల్పవృక్షములు ఉంటాయి. అక్కడున్న దేవతను చూద్దాం. వసంత ఋతువు తర్వాత ఏదండి? అబ్బాయి ఇంతమందిలో ఇంతమంది చెప్పడం బాగాలేదండి. వసంత ఋతువు తర్వాత ఏమిటి? గ్రీష్మ ఋతువు. ఆయన కనబడతాడు ఇప్పుడు. ఆయనకు కూడా 2 భార్యలు కనబడతారు. తత్ర తపనాతి వృక్ష సమ్రాజ్ఞీచరణ సాంద్రిత స్వాంత శుక్ర శుచిశ్రీ సహితో గ్రీష్మర్తుర్దిశతు కీర్తిమస్మాకం. ఇక్కడ చెప్పబడుతున్నది ఆ పురుషుడు ఎలా ఉంటాడంటే తపనాతి వృక్ష, మహా వేడిగా ఉంటాడట. చూపులు కూడా వేడివేడిగా ఉంటాయి. అతడు చేసే పని ఏంటంటే సమ్రాజ్ఞీచరణ సాంద్రిత స్వాంత. ఆ సామ్రాజ్ఞిని ఎప్పుడూ తలంచుకుంటూ ఉంటాడు. అంటే ఆవరణలో ఉన్న ప్రతివారు అమ్మవారి స్మరణతోనే ఉంటారు. అమ్మవారి స్మరణతో వాళ్ళ శక్తిని సంపాదించుకుని ఆ శక్తిని సమస్త బ్రహ్మాండంలో ప్రసరింపజేస్తుంటారు. కానీ ప్రతి ఆవరణలో ఉన్నటువంటి వారు అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని అర్చిస్తూ ఉన్నవారు. అంటే అర్థం ఏమిటి? నిరంతరం అమ్మవారిని ధ్యానించడం, నిరంతరం అమ్మవారిని అర్చించడం అంటే నిరంతరం అమ్మవారి స్పృహ కలిగి ఉండడం. ఈ స్పృహ అనేది నోట్ చేసుకోవాలండి. ఇక్కడ భక్తి అంటే ఏమిటో కాదు, నిత్య స్పృహ. నిత్యం భగవంతుడు ఉనికిని స్పృహలోకి తెచ్చుకోవాలి. అందుకని పొద్దున్న గంటసేపు భగవంతుడు, తర్వాత 23 గంటలు ప్రపంచం గోళ అంటే అలా అండి. ఇక్కడ ఎక్కడున్నప్పటికీ ఈశ్వర స్పృహ ఉండాలి. అందుకే ఇక్కడ ప్రతి ఆవరణలో వాళ్ళు అమ్మవారిని ధ్యానిస్తూ అర్చిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ కనెక్షన్ అమ్మవారి పాదాలతో, ఆ ఉపాసనా బలంతో. కనుక ఈ శక్తులన్నీ అమ్మవారి వల్లే పనిచేస్తూ నిరంతరం అమ్మవారిని అనుసంధానం చేసుకుంటూ లోకాన్ని కాపాడుతున్న శక్తులు కనుక సమ్రాజ్ఞీచరణ సాంద్రిత స్వాంత. నిజంగా ఇందులో ఉన్న కవితారూపమైన అందం చెప్పాలంటే 2-3 రోజులు కూడా సరిపోదండి. 30 రోజులు ఇచ్చిన సరిపోదు, సరిగ్గా గ్రహించేవాళ్ళు లేకపోతే. అది ఆ పొయిట్రీ బ్యూటీ చూడాలి. అందులో భాష వాడిన వైఖరి కానీ, భావంలో ఉన్న సౌందర్యం కానీ. సమ్రాజ్ఞీ చరణ సాంద్రిత స్వాంత. స్వాంతం అంటే హృదయం, సమ్రాజ్ఞి అంటే జగన్మాత శ్రీ మహారాజ్ఞి. ఆవిడ చరణాల్ని ధ్యానం చేస్తూ మనసంతా నిండిపోయింది. ఆ ధ్యానం, ఆ నిండిపోయిన దానితో ఆనందంగా ఉన్నటువంటి గ్రీష్మ ఋతువు. శుక్రశ్రీ శుచిశ్రీ అని 2 భార్యలతో ఉంటాడు. అంటే జ్యేష్ఠ ఆషాఢ మాసములు ఈ 2 చెప్పబడుతున్నాయి. శుక్రశ్రీ శుచిశ్రీ. ఇది వైదికమైనటువంటి పద్ధతిలో శుక్రశ్రీ శుచిశ్రీ. వీటికని శ్రీ పెట్టారు చూడండి. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మి అంటే ఆ ఋతువులో కనబడేటువంటి సౌందర్యం, శోభ, శక్తి, వీటన్నిటికీ శ్రీ. కనుక ఈ 2 మాసములు కూడా 2 స్త్రీలుగా ఉంటూను
అక్కడ గ్రీష్మ ఋతుదేవత ప్రకాశిస్తున్నాడు. ఇంకొకటి గమనించవలసినది, ప్రతి ఆవరణ పూర్తయ్యేటప్పుడు ఆ ఆవరణ దేవత మనకి ఒక మేలు చెయ్యాలని ఒక ఆకాంక్ష ఉంటుంది. అంటే అది శ్రద్ధగా ఆవరణ ధ్యానం చేస్తే వచ్చే ఫలితం అది. అది ప్రతి చోట దీన్ని ఆకాంక్ష అంటారు సాహిత్యంలో. అదేమిటంటే మొదటి దానిలో మనం ఆలింగ్యతోవతాన్మాం అనిశం ప్రథమర్తు రాత్తపుష్పాస్త్ర, మన్మథుడు పూలధనస్సు పట్టుకుని అంటే చెరకు విల్లుకి పువ్వులు బాణాలు అనుసంధానించి కూర్చున్న మన్మథుడు మనల్ని కాపాడుగాక అన్నాడు. ఇక్కడ అవతాత్మా అన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే దిశతు కీర్తిం అస్మాకం, మాకు కీర్తిని ప్రసాదించుగాక అంటున్నారు. అంటే ఒక్కొక్క ఆవరణ ధ్యానం యొక్క ఫలశ్రుతి అక్కడ చెప్పబడుతుంది. ఇది ఆకాంక్ష అని చెప్తూ ఉంటారు. తర్వాత 5వ ప్రకారంలోకి వెళుతున్నాం. వనాలు మాత్రం ఒకటి తగ్గుతుంటాయి గమనిస్తుంటే. ముందు నానావృక్ష మహోద్యానవనం అయింది, దాని తర్వాత కల్పక వాటి అయింది, సంతాన వాటి అయింది. ఇప్పుడు ఆరకూటమయ ప్రాకారం, ఆరకూటం అంటే ఇత్తడి ప్రాకారం వర్ణిస్తున్నారు. ఉత్తర సీమని, దానికి పైన తస్యోన్నత శిఖరోత్కంపి హాటక పతాక. ఆ ప్రాకారం ఎలా అనపడుతుందంటే మనం ఎలా చూడాలంటే గోడ చుట్టూ కట్టినటువంటి కోట చుట్టూ కట్టిన గోడల్లో ఉంటాయి ప్రాకారాలు. ఇది వృత్తాకారంలో మనం భావించాలి. వాటికి బురుజులు ఉంటాయి, వాటి మీద పతాకాలు ఉంటాయి ప్రతి ప్రాకారానికి. ఇక్కడ పతాకాలు పైన ప్రకాశిస్తూ ఉన్నాయి. అది ఇత్తడితో చేసినటువంటి 5వ ప్రాకారము. ప్రకటయత్ పంచమోనః ప్రాకార కుశలం ఆరకూటమయ. ఆ ఇత్తడి ప్రాకారము మన కుశలము కలిగించుగాక, అంటే క్షేమము కలిగించుగాక. ప్రాకారయోశ్చ మధ్యే, మొదటి ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య మళ్ళీ మరొక వనం వస్తుంది, వృక్షవనం. అది కల్పక వృక్షాల్లో మరొకటి. పల్లవితాన్యభృత పంచమోన్మేష హరిచందన ధ్రువాటి హరతాదామూలమస్మదనుతాపం. ఇక్కడ ఉండేటువంటి కల్పవృక్ష జాతి పేరు హరిచందనం, హరిచందన జాతి. మరొకటి ఆ హరిచందన వృక్షములు వీటితో కూడినటువంటి చిగుళ్ళు వచ్చాయి. ఆ చిగుళ్ళు తిని కోకిళ్ళ ఆలాపన చేస్తున్నాయి. ఆ కోకిళ్ళ పంచమస్వరంతో నిండిపోయి ఉన్నటువంటి ఈ ప్రాకారం పల్లవిత అన్యభృత పంచమోన్మేష. అన్యభృత అంటే తుమ్మెద అని అర్థం. ఇక్కడ దాని యొక్క పంచమస్వరంతో కూడిన ధ్వని నిండిపోయి ఉన్నది అక్కడ. అంటే కోకిళ్ళ కూతలు ఉన్నాయి, హరిచందన వృక్షాలు ఉన్నాయి. ఆ హరిచందన వృక్షం మా యొక్క తాపాలని పోగొట్టుగాక. ఇక్కడ అప్పుడు 2 ఆశయాలు మనకు వచ్చేస్తున్నాయి ఇక్కడ. అంటే మొదటి దానిలో ఏం చెప్పారు? కుశలం కలిగించుగాక. రెండవ దానిలో మా తాపమును పోగొట్టుగాక. హరిచందన వనమంతా కూడా. అక్కడ ఉన్నవాడు కూడా ఒక్కసారి చూద్దాం. తత్ర నభశ్రీముక్షై తరుణీవర్గై సమన్వితై పరితః వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తు. అక్కడ ఉన్నవాడి పేరు ఏమిటి? వర్ష ఋతుదేవత అక్కడ ఉన్నాడండి. అంటే ఋతువులుగా అధిదేవత. ఆ వర్ష ఋతుదేవత దగ్గరికి వచ్చేటప్పటికి నభశ్రీ మొదలైన శక్తులతో ఉన్న అన్నారు. ఇక్కడ 2 పేరు చెప్పలేదు. ప్రధానంలో 2 మాసములు చెప్తున్నారు. ఇక్కడ నభశ్రీ ముఖ్యై అన్నారు. ఇది మనం మళ్ళీ బ్రహ్మాండ పురాణం రిఫర్ చేసుకుని చూస్తే నభశ్రీ నభస్యశ్రీ అని 2 ఉంటారు. వీళ్ళిద్దరూ శ్రావణ భాద్రపద మాసములు. నభశ్రీ నభస్యశ్రీ వీళ్ళిద్దరూ. అలా చెప్పకుండా వాళ్ళిద్దరితో పాటు ముఖ్యై తరుణీ వర్గై అన్నాడు. ఇంకా అనేక మంది స్త్రీలు ఉంటారట. అంటే 2 భార్యలే కాకుండా అనేక మంది శక్తులు ఆయనతో పాటు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే సరస, సస్యమాలిని, అంబాదుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చిపుణిక, వారిధార. ఇవి వర్ష ఋతువు దగ్గరున్న శక్తులండి. అంటే దీని అర్థం ఏమిటి? ప్రతి పరిశీలించాలి. కానీ పురాణాల్లో ఒక పేరు పెట్టి భార్యాభర్త అని పెట్టారంటే దాని అర్థం మనం తీసుకుంటే ఒక శక్తి విశేషం. ఇక్కడ నేను వివరిస్తూ చెప్తుంటే వర్ష ఋతువుతోనే పూటంతా గడిచిపోతుంది. కానీ ఇక్కడ మొత్తం 12 రకాల వర్ష రీతులు చెప్పారు. ఇక్కడ వర్షాలు ఒక రకంగా ఉండవు, అనేక రకాలుగా పడుతూ ఉంటాయి. అనేక రకాల వర్షాలని అనేక రకాల శక్తులుగా చూపించారు. సస్యమాలిని అని ఒక పేరుంది. ఉదాహరణకు చెప్తున్నాను. అంటే పంటలకు అనుకూలమైన వర్షములు అవి. అలా కాసింత కురిసి వెళ్ళిపోయే వర్షములు, ధారాపాతంగా కురిసే వర్షములు, గాలులతో కురిసే వర్షాలు, ఎన్ని రకాల వర్షశక్తులు ఉంటాయో వాటిని అలా క్లాసిఫై చేసి ఇన్ని శక్తులతో 2 మాస శక్తులతో ఉన్న వర్ష ఋతువుకి నమస్కారం చేస్తున్నారంటే, అందుకే ఒకవేళ కల్పితంగా ఊహించి రాశారు అంటే వాళ్ళ ఊహాశక్తికి నమస్కారం చేసుకుందాం. దర్శించి రాశారు అంటే వాళ్ళ తపశ్శక్తికి నమస్కారం చేసుకుందాం. విశ్వసించి మనం భావిస్తే మన ధ్యాన శక్తికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ 3 రకాలుగా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇవన్నీ ధ్యానించవలసినవి, లేనివి కల్పించలేదు. ఋషి తపస్సుతో దర్శించి చెప్తున్నాడు.
అందులో ఔచిత్యాలు పరిశీలించాలి. కనుక వర్ష ఋతు దేవత ఇన్ని రకాల శక్తులతో ప్రకాశిస్తున్నాడు. ఇన్ని శక్తులతో ఉన్న వర్ష ఋతువు వాంఛాపూర్తిన్ తనోతు, మన కోరికలను తీర్చుగాక అని ఇక్కడ ఒక ఆకాంక్ష చెప్తూ ఉన్నారు. తర్వాత 6వ ప్రకారంలోకి వెళ్తున్నాం. ఇది పంచలోహ ధాతు, పంచలోహములతో ఉన్నటువంటివి. పంచలోహాలు చాలామందికి తెలుసుంటాయి కదా, కొన్ని లోహాలతో కలిపి చేస్తారు. ఇది పంచలోహ ధాతు ప్రాకారం. మారుత యోజన దూరే, ఇక్కడ మళ్ళీ దూరం చెప్పాడు. మారుత యోజనం అంటే 7, వాయువు అనగానే 7 అని నెంబర్ తీసుకోవాలి. ఇలా చెప్పడం ఒక అందమైన భాష అండి. ఆ సంఖ్య చెప్పగానే 2 నాలెడ్జ్ వచ్చేసాయి. వాయువుని అర్థం తెలుస్తుంది, వాయువులు 7 రకాలుగా ఉంటారని తెలుస్తుంది ఇక్కడ. అది మారుత యోజన దూరే మహనీయస్తస్య చ ఉత్తరే భాగే భద్రం కృషిష్ట షష్ఠ ప్రాకార పంచలోహ ధాతుమయ. పంచలోహ ధాతుమయ ప్రాకారము మనకు భద్రము కలిగించుగాక, ఇది ఆకాంక్ష. అనయోర్మధ్యే సంతతమంకూర దివ్య కుసుమ గంధాయాం మందారవాటికాయాం మానసమంగీకరోతు మే విహృతిం. అక్కడ ఉన్నటువంటిది మొలకెత్తుతున్న పువ్వులతో ఉన్నటువంటి అందమైన మరొక కల్పవృక్షక జాతి ఉంటుంది. అది మందార వృక్షములు. మందారం అంటే మనం చూసే హైబిస్కస్ కాదు, అది అలాగూ చూడలేం కనుక దానికి ఆ పేరు పెట్టుకున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది కనుక అక్కడ ఉండే చెట్ల పేరు మందార వృక్షములు. అందుకే మందారమూలే మదనాభిరామం కృష్ణ పరమాత్మను ధ్యానిస్తాం అంటే కల్పవృక్ష మూలంలో అని అర్థం. ఇక్కడ ఆ కల్పవృక్షములు, ఒక్కొక్క కల్పవృక్ష వనాన్ని ధ్యానిస్తుంటే మన సంకల్పాలు సార్థకమవుతాయండి. ఇది తెలుసుకోవాలి. అది ధ్యాన ప్రక్రియలో వినాలి, నిద్ర ప్రక్రియలో కాదు. ఇక్కడ అలా అనుసంధానం చేసుకుంటే తప్పకుండా దాని అనుగ్రహం లభిస్తుంది. ఎంత భాగ్యం చేసుకున్నామో. సాధారణంగా శ్రీ విద్య నిత్య అనుష్ఠించేటటువంటి వారు శ్రీ విద్యోపాసకులు ఒక్కొక్క ఆవరణని పూజ చేసి చిట్ట చివరికి ఆవరణలకు అతీతమైన అమ్మవారిని ధ్యానం చేసి అప్పుడు నవావరణ పూజ చేస్తారు. అలా చేసే ప్రక్రియ ఏది ఉందో దాన్ని అంతటి మనం ఇవాళ శ్లోకాల రూపంలో 3 రోజులు చేసుకుంటున్నామంటే మనందరం ఇక్కడ హాయిగా కూర్చొని కష్టం లేకుండా చక్రార్చన చేసుకుంటున్నటువంటి శ్రీ విద్య ఉపాసన చేస్తున్నటువంటి స్థితే మనకు లభిస్తుంది అని అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రద్ధాభక్తులతో వెళదాం. ఆ మందార వాటికని నా మనస్సు విహారంతో తిరుగ్గాక, మందార వాటికి యందు అంగీకరించుగాక అంటే అక్కడ ఆనందంగా తిరుగ్గాక. అక్కడుండేవాడిని కూడా చూద్దాం. ఇప్పటివరకు ఎన్ని ఋతువులు వచ్చే? వర్ష ఋతువు అయింది. తర్వాత వచ్చే ఋతువు ఏంటి? అది పొద్దున పెడితే అప్పుడే టిఫిన్ చేసి వచ్చాం కనుక అదొక అవస్థ, మధ్యాహ్నం భోజనం చేస్తే ఒక అవస్థ, రాత్రి వరకు అవస్థ. కనుక ఆ అవస్థలో ఉండగానే మధ్య లేపడిగితే ఎలా అండి అని అంటారేమో, కానీ శ్రద్ధాభక్తులతో విందాం ఒక్కసారి. ఇక్కడ తర్వాత వచ్చే ఋతువు శరదృతువు. తస్యామిషోర్జ లక్ష్మీ తరుణాభ్యాం శరదృతు సదా సహితై అభ్యర్చయన్ సజీయాదంబా మామోద మేధురై కుసుమై. కవితారూపంలో దూర్వాసులు వారు చూపిస్తున్న అద్భుతం ఏంటంటే, ఇందాక నభశ్రేని ఒక్కడే చెప్పి మొదలైన అన్నారు, మిగిలిన చోట ఇద్దరిని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరే ఉన్నారు అక్కడ, బోల్డు మంది. కానీ ఇక్కడ ఉండేవారు ఇషోర్జ లక్ష్మి అంటే ఇషలక్ష్మి, ఊర్జలక్ష్మి, వినశ్రీ అని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇషశ్రీ, ఊర్జశ్రీ అనగానే ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, ఈ రెండిటితో కూడా ఉన్నటువంటి శరదృతు దేవత అక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆయన నిరంతరం ఏం చేస్తున్నాడంటే అభ్యర్చయన్ సజీయాద్ అంబాం, అతడు ఎల్లవేళలా కూడాను అంబని అర్చిస్తూ ఉన్నాడు ఆ శరదృతు దేవత. అక్కడ ప్రతివారి పని అది. అక్కడ ఉన్నవారు అందరూ అమ్మ స్పృహలో ఉంటారు, ఎందుకంటే అమ్మ లోకంలో ఉన్నారు కనుక. కానీ మనం ఏ స్పృహలో ఉన్నామో ఆ లోకంలో ఉన్నట్లు మరొక్కసారి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మనం ఏ స్పృహలో ఉంటే ఆ లోకంలో ఉన్నట్టు. అదే ఏ లోకంలో ఉన్నావరా అని అడుగుతూ ఉంటాం మనం ఇక్కడ. అలా మా లోకాలు చాలామంది కనబడుతుంటారు ఇక్కడ. కానీ ఇది మా లోకం. ఇది మా అంటే అమ్మను కూడా అర్థం ఉంది. మాయాహ లోకం, అమ్మవారి యొక్క లోకం కనుక ఆ లోకంలో ఉందాం ఒక్కసారి. ఆ లోకంలో ఏ ఆవరణకు వచ్చాం మనం? పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోవద్దు, ఒక్కొక్క ఆవరణ దాటాలి కదా. ఈ దివ్యమైన ఆవరణ ఏదైతుందో పంచలోహ ధాతుమయ ప్రాకారం, అది మొదటి ప్రాకారానికి ఈ ప్రాకారిక మధ్య ఉన్నది మందార వాటిక. అక్కడ ఉన్నది ఇషశ్రీ, ఊర్జశ్రీ అనే 2 శక్తులతో, ఆశ్వయుజ కార్తీక మాస శక్తులతో ఉన్న శరదృతు దేవత. తర్వాత సప్తమ ప్రాకారం రజతమయం అంటే ఇది వెండి ప్రాకారం చెప్పబడుతుంది. తస్యర్షి సంఖ్యయోజన దూరే దీప్యమాన శృంగౌఘ కలధౌత కలితమూర్తి కళ్యాణం దిశతు సప్తమస్సాల. ఈ 7వ ప్రాకారము మన కళ్యాణం దిశతో అంటే మంగళములను ప్రసాదించుగాక. ఇది ఎలా ఉన్నదంటే తస్య అర్షి సంఖ్య యోజన, అక్కడి నుంచి
వాయు ఇందాక చెప్పాడు కదా, ఇప్పుడు ఋషి సంఖ్య అంటున్నాడు. అది చమత్కారం అండి. ఇక్కడ ఋషులు ఎంతమంది? అందరూ ఉండొచ్చు, కానీ సప్తర్షులు అంటాం కదా, కానీ ఋషి సంఖ్య అంటే 7 అని అర్థం. ఋషి సంఖ్య యోజన దూరే, 7 యోజనాల దూరంలో ప్రకాశమానమైన శృంగౌఘ, శిఖరాలతో అంటే గోపురాలతో బురుజులతో, కలధౌత కలితమూర్తి, తెల్లని కాంతులతో ఉన్నటువంటి సప్తమశాలమైన రజతశాలం మనకి కళ్యాణములు కలిగించుగాక. మధ్యే తయోర్మరుత్పతలంఘిత విటపాగ్ర విరుత కలకంఠా శ్రీ పారిజాతవాటి శ్రీమనిశం దిశతు శీతలోద్దేశ. మునుపు చెప్పిన ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఉన్నటువంటి వనము పారిజాత వనము, శ్రీ పారిజాతవాటి. పారిజాతాలంటే గొంగర పురుగులు పడుతూ ఉంటాయి, ఇలా వీస్తే కింద పడిన పువ్వులు, అవి కావండి. పారిజాతం అంటే కల్పవృక్షంలో ఒక జాతి, దీనికి ఆ పేరు పెట్టుకున్నామంతే. అందుకే పారిజాత తరుమూలవాసిని అంటే ఒక ఆవిడ ఈ పారిజాతం చెట్టు కింద హనుమంతుని పెట్టి పారిజాత తరుమూలవాసి కదండి అన్నది. ఈ పారిజాతం కాదమ్మా, కల్పవృక్ష మూలంలో హనుమంతుడిని ధ్యానించడం అదొక ధ్యాన ప్రక్రియ అండి. మనం వీటండి తేలిగ్గా తీసిపారేస్తున్నాం, కానీ ధ్యాన ప్రక్రియలు, ఒక్కొక్క రకమైన ధ్యాన ప్రక్రియకి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. కల్పవృక్ష మూలంలో ధ్యానించడం ఒక ప్రయోజనం, ఒక్క కల్పవృక్ష మూలంలోనే ధ్యానిస్తే అంత ప్రయోజనం అయితే ఇప్పటికి 5 కల్పవృక్షాలు మనం చెప్పుకున్నామంటే చిన్న విషయమా? కానీ వృక్షవనాలు ఇప్పటికి ఎన్ని అయ్యాయి అంటే 5 ప్లస్ నానా వృక్ష మహోద్యానం అంతా కలిపితే 6. ఇది చాలా ముఖ్యమైనది. అంటే కల్పవృక్ష వనాలు 5 అయ్యాయి పారిజాత వాటితో. దాని ముందు చెప్పినది నానా వృక్ష మహోద్యానవనం. అసలు వృక్షం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీకు ఫలాలు ఇచ్చేది, నిన్ను అనుగ్రహించేది వృక్షం. కనుక నీ సంకల్పాలు వృక్షాల్లో వెళ్ళి మనం కోరినటువంటి ఫలాలను కూడా ప్రసాదిస్తాయి కదా. ఆ సంకల్ప శక్తుల్ని ఈ విధంగా చూపించారు ఇక్కడ. ఇప్పటికీ 6 వనాలయ్యాయి, ఇప్పుడు 7వ వనంలోకి ప్రవేశించాలి. కానీ ఇక్కడున్న వాళ్ళు ముందు తీసుకోవాలి. పారిజాత వాటికలో ఎవరెవరు ఉన్నారో చూడాలి. ఇది ఋతువుల్లో ఆఖరి ఋతువు. ఏమిటండి అది? ఆఖరు హేమంత ఋతువు. ఆ ఋతువులోకి వెళ్తున్నాం. తస్య మతిప్రియాభ్యాం 5వ ఋతువు అవుతుంది ఇక్కడ. సహకేల సహస్య లక్ష్మీభ్యాం సామంతో ఝషకేతోర్ హేమంతో భవతు హేమవృజ్జై సహా. పారిజాత వృక్ష వాటికలు ఉన్నటువంటి వారు సహస్య అంటే సహస్రీ, సహస్యశ్రీ అంటే మార్గశిరమాసం పుష్యమాసం, ఈ రెండిటితో ఉన్నటువంటి వారు సామంతో ఝషకేతోర్ హేమంత. ఈ హేమంతుడు మన్మధుడికి సామంతుడు అన్నారు. సామంతుడు అంటే స్నేహితుడు. అంటే ఇక్కడ వచ్చేటువంటి ఆ వాతావరణంలో ఉన్న చల్లదనం మొదలైనవి కూడా మన భావోద్దీపన కలిగిస్తాయి కనుక భావోద్దీపన కలిగిస్తాయి కనుక భావోద్దీపన అనగానే మన్మధుడే కదా. కానీ మన్మధుడికి సామంతుడైన హేమంతుడు మనకి హేమవృద్ధి కలిగించుగాక. హేమవృద్ధి అంటే సంపదల్ని వృద్ధి చెందించుగాక. అటువంటి పారిజాత వాటికలో ఉన్నటువంటి హేమంత ఋతు దేవత మనకు సంపదలు కలిగిస్తాడనే భావాన్ని చెప్పారు. తర్వాత దానికి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రాకారం చాలా ముఖ్యమైనటువంటి ప్రాకారం అండి. ఈ ప్రాకారంలో చాలా చాలా విశేషాలు ఉంటాయి. నిజానికి మహానుభావుడు దూర్వాసుల వారు క్లుప్తంగా చెప్పాడు ఒక్కొక్క ప్రాకారం గురించి. అదే బ్రహ్మాండ పురాణంలోని దేవి భాగవతంలో చదివితే ఎంతో విస్తారమైన వర్ణన ఉంటుంది. దాన్ని క్లుప్తీకరించి మనకు అందించినటువంటి గొప్ప శక్తి దూర్వాసుల అనుగ్రహం వల్ల మనకి ఇప్పుడు కనబడుతుంది. ఉత్తరతస్తస్య మహానుద్భట హుతభుక్చిఖారుణ మయూఖ తపనీయ ఖండ రచిత స్తనుతాదాయుష్యమష్టమో వరణ. ఇది అష్టమ ఆవరణ అవుతున్నది. ఈ ఉత్తర తస్య అంటే ముందు చెప్పిన దానికంటే పైన అగ్నిమయమైన కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం అది సువర్ణమయ ప్రాకారం. రజతం తర్వాత చెప్పుకునేది సువర్ణమయ ప్రాకారమైనది. ఆ సువర్ణమయ ప్రాకారం మనకి ఆయుష్ను వృద్ధి చెందించుగాక. ఆయుష్యం తనుతాం అష్టమో వరణ, ఆయుష్ను వృద్ధి చెందించుగాక. అయితే మునుపు చెప్పిన ప్రకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఉన్న వనాలు చూడాలి. కల్పవృక్ష వనాలు అయిపోయాయి కదా, పారిజాతం అంతా అయిపోయాయి. 5 కేవలం 5 ఉంటాయి. మొదటి నానావృక్ష మహోద్యానంతో కలిపితే 6 అయ్యాయి. ఇప్పుడు ఇంక కల్పవృక్షాల్లో ఇక్కడున్న వనములు కదంబవనం. కదంబవనం అనే మాట చాలా విశేషం. అందుకే అమ్మవారు అనగానే కదంబవన వాసిని అనే మాట మనకి స్ఫురిస్తుంటుంది. కదంబవన వాసిని సుర కదంబ సంసేవితాం అంటే అమ్మవారిని స్తుతిస్తారు. ఈ కదంబ వృక్షాలు చాలా ముఖ్యం. కదంబం అనే దానికి నీప అని కూడా పేరుంది. నీరం పాతి ఇది నీప, కమ్మన్న జలమే. కదంబం ఏం చేస్తుందంటే ఈ వృక్షాలు కానీ పెరిగితే కదంబ వృక్షాలు
ఆకాశం నుంచి జలాన్ని ఆకర్షించి వర్షాన్ని కురిపిస్తాయట. అందుకు వాటికి పేరు. వృక్ష విజ్ఞానంలో భారతీయులు చేసినంత ప్రగతి ఇంతవరకు ప్రాచీనమైన ఏ దేశాలు చేయలేదండి. తెలుసుకోండి, ఇక్కడ గర్వించదగ్గ అంశం ఇది. మీకు తెలియాలంటే అది మరి మాతులుంగల వంగలుంగ చేతకి వల్లాత కామ్రాతక సరళమనస బదిరి ఒకళ్ళు వటకుటజ కుందకురవకు కోవిదార ఖర్జూర జంబూ జంబీర అంటూ గజేంద్ర మోక్ష ఘట్టంలో వృక్షాలను వర్ణిస్తారు పోతన గారు. 54 వృక్షజాతులు చెప్పాడు. ఇప్పుడు చెట్లను నరికేస్తున్న ఈ కాలంలో ఎన్ని చెప్పుకోగలం. అసలు వృక్షములు, ఆ వృక్షముల రకరకాల జాతులు, గుల్మములని, ద్రుమములని, వృక్షములని భాగములు చేసి, అంటే మొక్కలు, తీగలు, మహావృక్షములు, వాటి యొక్క ప్రయోజనాలు, వీటన్నిటినీ వృక్షశాస్త్రాన్ని వృద్ధి చేసి తదాధారంగా ఆయుర్వేద శాస్త్రాన్ని వృద్ధి చేసిన భారతీయ మహర్షులకు నమస్కారం. అది వృక్షముల గురించి ఎక్కువ వర్ణిస్తారు. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, భారతీయులు ప్రకృతికి జీవులకి మధ్య గోడలు కట్టలేదు, ఆనకట్టలు కట్టారని చెప్పాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ వాల్స్లో బ్రిడ్జెస్ ఉన్నాయట. బ్రిడ్జెస్ అంటే ఒకదానికొకటి అనుబంధం, గోడలంటే అర్థం దూరం చేయడం. అది మన మహర్షులందరూ ఆశ్రమాల్లో విద్యలు ఆవిష్కరించుకున్నారు. ఒక్క చెట్టుని కొట్టకుండా ఆ చెట్లతో కలిసి ప్రకృతితో కలిసి బ్రతకడం వల్ల బుద్ధిశక్తి పెరుగుతుందిట. అందుకే ఈ మధ్య ఒకరు చెప్పారు, గ్రీనరీని బాగా చూస్తే బుద్ధిశక్తి పెరుగుతుందిట. అందులోనే తపస్సు చేశారు మహర్షులు. బుద్ధిశక్తికి ఏం చెప్తాను చెప్పండి ఇక్కడ. అదెందుకు వృక్షముల పట్ల మనకు అంత సద్భావం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. అందుకే వృక్షాల్లో కొన్నింటి దేవతా వృక్షాలుగా కూడా మనం కొలుచుకుంటాం. నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని వృక్ష రూపంలోని పరమేశ్వరుని దర్శించాం కనుక వృక్షాల్లో పరమేశ్వరుని చూస్తున్నాం. కనుక ఒక్కొక్క వృక్షము, కొన్ని మన భూమి యందు కానరాని వృక్షములు ఇంతవరకు చెప్పుకున్నాం. ఏమవి? కల్పవృక్షాలు. ఇప్పుడు చెప్తున్నది కదంబవనం. అక్కడున్న కదంబవనం చాలా విస్తారమైనటువంటిది. ఇందులో ఒక అర్థం ఏంటంటే పైన ఉన్న జలాన్ని ఆకర్షించి నీరు కురిపిస్తుంది కదంబవనం. ఇంకొక అర్థం అందరి కోరికల్ని ఆకర్షించి మనకు కురిపించగలిగేటటువంటి, కోరికలు తెచ్చగలిగే శక్తి కదంబమునకు ఉంటుంది ఇక్కడ. ఇది ఒక విశేషమైన అంశం. అందుకే ఉత్తరతస్తస్య నుద్భట ఉదభుక్ చిఖారుణమయూక తపనీయ ఖండ రచితస్తనుతాత్ ఆయుష్యం అష్టమో వరణ. ఈ 8వ ఆవరణ మనకు ఆయువృద్ధి కలిగించుగాక. కాదంబ విపినవాటి మనయోర్మధ్య భువి కల్పితావాసాం కలయామి సోనకోరక కందళితామోద తుందిల సమీరాం. ఇంతకు ముందు చెప్పినట్టు హేమంత ఋతువు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కాదంబ వనవాటిలో అద్భుతమైనటువంటి కదంబ వృక్షాలు కొన్ని మొగ్గలుగా, కొన్ని పువ్వులుగా ఉన్నాయి. అక్కడున్న ఋతుదేవత శిశిర ఋతుదేవత ప్రకాశిస్తున్నాడు. దీంతో ఋతువులు అయిపోతున్నాయండి ఇక్కడ. ఇది హేమంత ఋతువు వరకు కల్పవృక్ష వనాలు అయిపోయాయి. కదంబ వనంలో ఉండేవాడు శిశిర ఋతుదేవత. తస్యామతి శిశిరాకృతి రాసీన తపస్య లక్ష్మీభ్యాం తపస్య లక్ష్మీభ్యాం శివమనిషం కురుతాన్మే శిశిరత్తు సతత శీతల దిగంత. చల్లగా ఉంటుందిట. మరొకటి, దివ్యలోకములు ఎప్పుడు కూడా అతి వేడి ఉండవు, అతి చలువు ఉండవు. శీతల అదేవిధంగా చలువు వేడి రెండూ కలిసి ఉంటాయండి. రెండూ అనుకూలంగా ఉంటాయి. అయితే చల్లగదనం గొప్పదా వేడిదనం గొప్పదా మనం చెప్పడానికి లేదు. భారతీయులు ఏమంటారంటే చల్లగా ఉండు నాయన అంటారు. అదే యూరోప్ దేశానికి వెళ్తే వార్మ్ వెల్కమ్ ఇస్తారు. అవునా లేదు? ఇక్కడ అక్కడ వార్మ్ కావాలి, ఇక్కడ చల్లదనం కావాలి. ఆ ప్రాంతాల బట్టి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏముంది అంటే సమమే ఉంది ఇక్కడ. అందుకే దివ్యలోకంలో ఎందు ఎప్పుడు ఆ సమమైన స్థితి ఉంటుంది. అందుకే ఎప్పుడు ఆనందమే అక్కడ ఉంటుంది. మనకి చక్కని సంఘటన జరుగుతున్న మండుటండల్లో ఏ ఉంటుందండి. కనుక దివ్యలోక వర్ణనలో ఎప్పుడు తెలుసుకోవాల్సింది సమశీతోష్ణమే ఉంటుంది. ప్రతి వారికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇక్కడ శీతలము అంటే ఇక్కడ ప్రశాంతత, ఆనందం అనే అర్థంలో వాడుతున్నది. అందుకని వణికించే చలి అని కాదు ఇక్కడ. అందుకే శిశిరత్తు సతత శీతల దిగంత. శిశిరఋతువు దిగంతాన్ని కూడా చల్లబరుస్తాడు. శిశిరఋతువు లక్షణమే అది కదా. కానీ అక్కడ చల్లదనం మాత్రం అనుకూలంగానే ఉంటుంది. పైగా శివమనిషం కురుతాత్. ఆ శిశిరఋతువు మనకేం చేయుగాక అంటే శివం కురుతాత్ అంటే మంగళములు కలిగించుగాక. శిశిరఋతువు అయిపోలేదండి. మిగిలినమైతే రుద్దేవతని చెప్పి పక్కన వేరే ఆవరణ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ మాత్రం కాస్త ఆగాలి. ఈ కదంబ వాటికలో శిశిరఋతువు గారు నమస్కారం చేసేసి లోపలికి వెళితే అద్భుతాలు కనబడుతున్నాయి. కదంబ వనంలో చాలా విస్తారం. అక్కడ అందులో మళ్ళీ 7 ఆవరణల ఒక స్థానం ఉంది. కదంబ వనంలో మళ్ళీ 7 ఆవరణలతో ఉన్న ఒక స్థానం ఉంది. అది శ్యామలాదేవి నివాసము. ఇదంతా కూడా శ్యామలా కాలనీ. శ్యామలాదేవి ఉంటుందండి ఇక్కడ. శ్యామలాదేవి చాలామందికి తెలుసు కదా. కాళిదాస మహాకవిని అనుగ్రహించిన దేవత. అమ్మవారి యొక్క జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి, ఇచ్ఛాశక్తి లలిత.
కానీ ఒకే జగన్మాత అంటే ఈశ్వరుని యొక్క చిచ్చక్తి 3 శక్తులుగా వస్తున్నది. శ్రద్ధగా అనుసంధానం చేసుకోవాలి. ఆవలంతలకు అందేది కాదు, ఆలోచనలకు అందేది ఇది. ఆ 3 శక్తులు ఏమిటంటే చిచ్చక్తి 3 అయ్యింది. ముందు ఇచ్ఛ, అది ప్రధానం, అదే సంకల్పశక్తి. ఆ సంకల్పశక్తి లలిత. లలిత అనగా పరమేశ్వరుని సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి. ఆవిడ నుంచే వచ్చింది జ్ఞానశక్తి, పక్కన ఎక్కడి నుంచో వచ్చి కూర్చోలేదు. ఆ ఇచ్ఛ నుంచే జ్ఞానశక్తి వచ్చింది. ఆవిడ శ్యామల. ఆవిడ యొక్క క్రియాశక్తి వారాహి. ఈ 3 శక్తులతో అమ్మవారిని మనం ధ్యానించాలి. ఇప్పుడు వారాహి ప్రస్తావన కాదు, ఆ శ్యామలాదేవికి మళ్ళీ ఎన్నో రూపాలు ఉన్నాయి. ఎందుకంటే శ్యామల విద్యాధి దేవత, విద్యలకి దేవత. అందుకే జ్ఞానశక్తి అన్నారు ఇక్కడ. జ్ఞానం అంటే విద్యలేగా. ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయో ప్రపంచాతీతమైన విద్య ఏదో అన్నీ అమ్మవారే. అందుకే సంగీత విద్య, సాహిత్య విద్య, సంగీతంలో మళ్ళీ ఎన్నో రకాలు ఉన్నాయి. లలిత సంగీతం మొదలుగా ర్యాపు, పాపు దాకా చివరికి కర్ణాటకం వరకు ఎన్ని లేవండి సంగీతంలో. అన్నీ సంగీతం విద్యలే, అవి కూడా శాస్త్రము అధ్యయనము ఉంది కదా. అలాగే సాహిత్య విద్యలు కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ప్రౌఢ కవిత్వం, మృదువుగా ఉండేటువంటి చాలా రకాలు ఉంటాయి. ఇలా రకరకాల విద్యలు రకరకాల శ్యామలాకృతులతో ఉంటాయండి. ఒక్కొక్క విద్య ఒక్కొక్కటి, వేల కొలది శ్యామలా రూపాలు ఉంటాయి ఇక్కడ. వాళ్ళ వాహనాలు ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ భావిస్తుంటే చాలు ఇన్ని శ్యామలాకృతుల కోలని అక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ శ్యామలాదేవతలు అందరికీ కూడా ఇళ్ళు ఉంటాయి. ఇవి తెలియాలంటే శ్యామలా ఉపాసనలు ఈ శక్తులని చెప్తారు. శ్యామలాదేవి ఉపాసన ఒక ప్రత్యేకం. ఆవిడకంటూ ఒక యంత్రం ఉంటుంది. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని అంటే శ్యామల. ఆవిడ చక్రం పేరు గేయం. గేయం అంటే పాట, అంటే నాదం. ఆ నాదం నుంచే సాహిత్యం, సంగీతం అన్నీ వస్తాయి కనుక ఆ నాద చక్రమే అమ్మవారి చక్రం. ఆ చక్రం 7 ఆవరణలతో ఉంటుంది. అందుకే ఇక్కడ తస్యాం కదంబవాక్యాం తత్ప్రసవామోద మిలిత మధుగంధం సప్తావరణ మనోజ్ఞం శరణం సముపైమి మంత్రిణీ శరణం. మంత్రిణీ శరణం అంటే మంత్రిణీదేవి ఇల్లుని నేను శరణు వేడుతున్నాను, ఆ ఇంటిని శరణు వేడుతున్నాను నేను అంటే ఆశ్రయిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి తల్లి సప్తావరణ మనోజ్ఞం, 7 ఆవరణల మనోజ్ఞమైన ధామంలో ప్రకాశిస్తుంది. అంటే అమ్మవారి లలితాదేవి చక్రం 9 ఆవరణలైతే శ్యామలాదేవి చక్రం 7 ఆవరణలు ఉంటాయి. ఆ 7 ఆవరణలో వివిధ దేవతలు ఉంటారు. ఆ 7 ఆవరణల్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు అద్భుతంగా. ఒక్క శ్లోకం అంటే 2 శ్లోకాల తర్వాత వస్తున్నాయి. అమ్మవారి 7 ఆవరణల్ని ధ్యానిస్తున్నాం. తత్రాలయే విశాలే తపనీయా రచిత తరళ సోపానే మాణిక్య మండపాంతర్మహితే సింహాసనే మణి ఖచితే బిందు త్రిపంచకోణ ద్విపనృప వసు వేదదళ కురే కాఢ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యష్టత్రింశదక్షరేషాని. ఇవన్నీ కూడా ఉపాసకులకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. ఉపాసన లేని వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, తెలుసుకుంటూ ఉంటే బాగుంటుంది. భక్తి ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అభినయ భక్తి కాకుండా అసలు భక్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఆనందం కలిగించే వర్ణన చేస్తున్నారు ఇక్కడ. ఆ శ్యామలాదేవి అనుగ్రహం అంతా కురిపించేటట్టు అక్కడ ఆ 7 ఆవరణల చక్రం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అందులో ఆ చక్రం క్రింద మెట్లు ఉంటాయి అది ఎక్కడానికి. అంటే ఆ చక్రం కూడా కోటవలే 7 ఆవరణలతో ఉంటుంది. దాని క్రింద మాణిక్య తరళ సోపానే తపనీయా రచిత తరళ సోపానే కాంతిమయమైన సోపానాలు ఉంటాయి. ఆ సోపానాల మధ్యలో మాణిక్య మండపం ఉంటుంది. ఆ మాణిక్య మండపం మధ్యలో సింహాసనం ఉంటుంది. ఆ యంత్రం ఎన్ని రకాలుగా ఉంటుంది. బిందు, ఈ శ్లోకం చాలా సంకేత భాషతో రచించాడు. బిందు, త్రి, పంచకోణ, ద్విప, నృప, వసు, వేద, దళ, కురేఖాఢ్యే. ఇవన్నీ విప్పుకుని చూస్తుంటే అద్భుతంగా కనబడతాయండి. బిందు ఉంటుంది మధ్యలో. మనం భావిస్తే ఆ యంత్రం మొత్తం 7 ఆవరణలతో సర్కిల్స్తో కొన్ని దళాలు కొన్ని త్రికోణాలు అన్నీ ఉంటాయి. మొదట కనబడుతున్నటువంటిది బిందువు. ఆ బిందువులో శ్యామలాదేవి ఉంటుంది. కానీ బిందువు అని చెప్పకపోయినా మధ్య భాగంలో శ్యామల ఉంటుంది. దాని తర్వాత పంచకోణ త్రికోణం ఉంటుంది. దాని తర్వాత పంచకోణములు ఉంటాయి. అప్పుడు 3 ఆవరణలు వచ్చేసాయి. బిందువునందు అమ్మవారు, అది ఆవరణ కింద లెక్క కట్టకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత త్రికోణావరణ, దాని తర్వాత పంచకోణ ఆవరణ, దాని తర్వాత ద్విపదళ. ద్విప అంటే ఏనుగు. ఏనుగులెన్ని చెప్పండమ్మా, ఎన్ని లెక్కట్టేదని అడవులోకి వెళ్తారు కానీ అష్టదిగ్గజాలు కనుక ద్విపదళ అంటే 8 దళాలు. ఆ భాష అది. ముందు కూడా వసుదళం ఇత్యాది ఎలా వాడతారో చూడండి. ద్విపదళ అంటే 8 దళాల పద్మాలతో కూడిన ఆవరణ వస్తుంది. అంటే ఒక త్రికోణం, 5 త్రికోణాలు, 8 దళాలతో ఉన్న ఆవరణ చుట్టూ ఉంటుంది. దాని తర్వాత నృపదళ. నృప అంటే రాజులు.
రాజులంటే షోడశ చక్రవర్తులని 16 ఉంటారు. ఆ 16 దళాల చక్రం ఆ తర్వాత వస్తుంది. తర్వాత వసువులు ఎంతమంది అండి? అష్టవసువులు కదా. అష్టవసువులు ఎంతమందిని అడగకూడదు, అక్కడ చెప్పేమి ఎలాగో. కనుక వసువులు అంటే 8 మంది. ఎంత అందమైన భాష చెప్పాడండి ఇక్కడ. ఒక శ్లోకంలో యంత్రాన్ని అలా పెట్టాలి అంటే దూర్వాసులు అంటే మహానుభావుడికే సాధ్యమవుతుంది. ఇక్కడ ఏమి కవిత్వం ఇది! ద్వీప, నృప, వసు. వేదాలన్నీ 4. కనుకనే పంచకోణ, ద్వీప, నృప, వసు, వేద దళం అంటే 4 దళాలు. దాని తర్వాత కురేఖాఢ్యే, కు అంటే భూమి, కురేఖ అంటే భూపుర చక్రం అంటే స్క్వేర్ వస్తుంది ఇక్కడ. కనుక మొదట త్రికోణములు, ఒక త్రికోణం, 5 త్రికోణాలు, దాని తర్వాత 8 దళాలు, 16 దళాలు, మళ్ళీ 8 దళాలు, 4 దళాలు, తర్వాత భూపురం, మొత్తం 7 ఆవరణలు. ఈ 7 ఆవరణలో ఎన్ని రకాల శ్యామలామూర్తులు ఉంటాయోనండి. ఇందులోనే లఘుశ్యామాదేవి అని ఒక దేవి ఉంటుంది. అదేవిధంగా అమ్మవారు మరొక స్వరూపంతో నకులీ సరస్వతి, వాగ్వాదిని ఇచ్చా దేవతలందరూ ఇందులో ప్రకాశిస్తుంటారు. మరి శ్యామలాదేవి రూపాలు ఎన్నున్నాయో అందులో భైరవులు ఉంటారు. దుర్గాదేవి కూడా ఉంటుంది, అందులోనే దుర్గాదేవి ఉంటుంది. ఇది తెలియాలంటే శ్యామలా దండకంలో కాళిదాస మహాకవి భైరవి రష్టభిసేవ్యవాణి అంటాడు. అలాగే దుర్గావటు పాలైర్యుతే, దుర్గావటు అంటే దుర్గాదేవి, వటుకు భైరవుడు, ఇలాంటి వాళ్ళందరూ ఆవరణలో ఉంటారు. మొత్తం మీద అన్నీ స్మరించుకున్న ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ మనల్ని అనుగ్రహించుగాక. అలా ఉన్న చక్రం మధ్య భాగంలో కూర్చున్న శ్యామలాదేవిని వర్ణిస్తున్నారండి. అద్భుతంగా దర్శనమయ్యేటట్టు వర్ణిస్తున్నారు. మనం కూడా శ్యామలాదేవిని ధ్యానించుకోవచ్చు. మొత్తానికి కదంబ వనవాటిలో శిశిర ఋతువు దేవత ఆయన కార్నర్లో ఆయన వదిలేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పటికల్లా అమ్మవారి యొక్క అద్భుతమైన ధామం కనబడుతుంది. ఆ ధామంలో సప్తావరణ యంత్రం, ఆ సప్తావరణ మధ్యంలో చక్రే సదానివిష్టాం షష్ట్యష్టత్రింశదక్షరేషాని, అక్కడున్నది ఈ అక్షరాల తల్లి అన్నారు. షష్టి అష్ట త్రింశత్ అక్షర ఈశాని అంటే అమ్మవారి మంత్రం రాజశ్యామల. ఈ మధ్య ఇలాంటివి కొందరికి తెలుస్తున్నాయి, రాజశ్యామల వారాహి. ఎందుకంటే సినిమా వాళ్ళ వల్ల, రాజకీయ నాయకుల వల్ల రాజశ్యామల వారాహి అందరికీ తెలుస్తున్నాయి. కానీ అసలు ఎంత రహస్య విద్యలు అవన్నీ కూడా ఏదో కోరికల కోసం కొట్లాడుకుంటూ చేసి పూజల కింద అయిపోయాయి. అవి చెప్దాము అంటే ఆవలింతలు నిద్రలు ముంచుకొస్తాయి. కానీ వాళ్ళు పూజలు చేసి పదవుల్లోకి వచ్చేస్తుంటే ఉత్సాహం పెరుగుతుంటుంది. ఇప్పుడు ఆ శ్యామలాదేవి స్వరూపం మన భాగ్య కొద్దీ తెలుసుకుంటున్నాం. అమ్మవారి రాజశ్యామల మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉంటాయో అందులో చెప్పేశారండి ఇక్కడ. షష్టి అష్ట త్రింశత్. షష్టి అంటే 60, అష్ట అంటే 8, త్రింశత్ అంటే 30, 96 అక్షరాల మంత్రం అమ్మవారిది రాజశ్యామల మంత్రానిది. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇన్ని దళాలతో త్రికోణాలతో ఉన్న యంత్రం మధ్యలో కూర్చున్నావిడెవరు? చక్రే సదా నివిష్టాం. ఆ చక్రమందు చక్కగా కూర్చున్నది షష్ట్యష్టత్రింశదక్షరేషాని, 96 అక్షరాల ఈశాని అక్కడ కూర్చున్నదయ్యా అని వర్ణిస్తున్నారు. ఆ కూర్చున్నది బుద్ధేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరి. ఇది బ్రహ్మాండ పురాణంలోని వాక్యం. అది లలితాదేవి యొక్క బుద్ధిశక్తి, అమ్మవారి బుద్ధిశక్తి. కనుక ఆ తల్లిని సేవిస్తే మనకి బుద్ధి వస్తుంది. అది మూర్ఖుడైన కాళిదాసు ఒకానొక యోగం చేత అమ్మవారి అనుగ్రహం పొందగానే ఆ తల్లి కటాక్షించగానే శ్యామలాదేవి సాక్షాత్కరించేది. ఒక్కసారి వెంటనే పరవశుడైపోయి ఆయన అమ్మవారిని ఎంత అద్భుతంగా కీర్తించాడు. శ్యామల దండకం అయిపోయింది. మొత్తం ఈ ఆవరణలన్నీ వర్ణించారు ఒక్క దండకంలో మహానుభావుడు. ఒకసారి ఆ దండకం గురించి చెప్పండి అంటే నాకు 3 రోజులు పట్టించి చెప్పాలంటే ఆఖరికి అది కూడా పుస్తకంగా తెచ్చుకురావడం జరిగింది. ఆవరణ దేవతలు ఎవరు ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది. ఇక్కడ అవన్నీ రహస్యంగా కాళిదాసు పెట్టాడు అందులో శ్యామలా దండకంలో. ఆ తల్లిని మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుఖప్రియే అని కాళిదాస మహాకవి ఆ తల్లిని కీర్తించాడు. ఇక్కడ అమ్మవారిని ఆపాదమస్తకం వర్ణిస్తాడు దండకంలో. ఆవిడ వీణ మీటుతున్నప్పుడు తల ఎలా ఊపిందో కూడా ఆయన దర్శించాడండి. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అన్నాడు ఇక్కడ. దయమాన దీర్ఘనయనాం, ఆవిడ కళ్ళు ఇంతింతలు చేసి చూస్తుందట. ఎందుకంటే దయ పుట్టి ఆ దయ కళ్ళల్లోంచి విస్తరింపజేయడం కోసం కళ్ళని ఇలా విస్తారం చేసి చూస్తుంది.
దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. ఆవిడ గురుస్వరూపము. దేశికుడు అంటే గురువు, ఆచార్య రూపం, విద్యాస్వరూపం. అందుకే అందరికీ అభ్యుదయాన్ని చూపిస్తుంది తన చేతులతో, చిన్ముద్రతో ఆవిడ ప్రకాశిస్తూ. వామకుచనిహిత వీణాం, ఎడమ వక్షస్థలం మించి వీణను పట్టుకుని మీటుతూ ఉన్నటువంటి సంగీత మాతృకాం వందే అన్నారు. ఆ శ్యామలాదేవిని దూర్వాసుడు ఎలా చూపిస్తున్నాడంటే మొత్తం 5 శ్లోకాల్లో అమ్మవారి వర్ణన చూపిస్తున్నాడు. విష్ణు పాపం శ్రద్ధాళువులు వస్తారు, శ్రద్ధగా వినేవాళ్ళు అటు ఇటు చూపులు తిప్పకుండా ఉంటే, ఎందుకంటే శ్యామలాదేవి వచ్చినప్పుడు కూడా ఏకాగ్రత లేకపోతే వాడిని ఏ అమ్మవారు కాపాడతారండి? వాడి అమ్మభక్తి నటన కాక ఇంకేముంటుంది? కనుక శ్యామలాయే నమో నమః, శారదాయే నమో నమః. ఒక తాదాత్మ్యంతో అనుభూతితో చెప్తున్నప్పుడు విఘాతం ఏర్పరిస్తే వచ్చే మాటలు ఇవి. శ్రద్ధగా వినేవాళ్ళు ఎదురుగా కనబడితే అమ్మవారు మాటల్లోంచి ముందుకొచ్చి సాక్షాత్కరిస్తారు. గనకనే శ్రద్ధ కోసం మధ్య మధ్యలో చెప్తున్నా అన్యథా భావించవద్దు. దీనికి కోపము మొదలైన భాష్యములు ఇవ్వవద్దు దయచేసి. ఎందుకంటే అమ్మవారి రూపం ఇప్పుడు సాక్షాత్కరించబోతున్నది. దూర్వాసుల వారు 5 శ్లోకాల్లో దర్శించాడు. ఎంత పరవశించి చెప్తున్నాడు. పైగా ఆర్య అనే ఛందస్సు మొత్తం 200 శ్లోకాలు అని చెప్పుకుని 213 శ్లోకాలు ఆర్య. ఈ ఆర్య ఛందస్సులోనే మహానుభావుడు మూక కవి 100 శ్లోకాలు రచించాడు. అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్, దూర్వాసుడి యొక్క ప్రభావం ఆదిశంకర భగవత్పాలు వారి మీద ఉంది, మూక కవి మీద ఉంది, ఎందరో కవుల మీద ఉంది. అటువంటి మహాశ్లోకములతో తాపించమేచకాభాం తాళీదల ఘటిత కర్ణ తాటంకాం తాంబూల పూరిత ముఖీం తామ్రాధర బింబదుష్టదరహాసాం కుంకుమ పంకెల దేహాం కువలయ జీవాతు శాబకవతంసాం కోకనద సోణచరణాం కోకిల నిక్వాణ కోమలాలాపాం వామాంగగడిత చూలీం వనమాల్య కదంబ మాలికాభరణాం లలాంతికాంచిత ముగ్ధాలిక మిలిత చిత్రకోదారాం కరవిధృత కీరసాపక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంఖ్య వీణా వాదన క్షార్త మీలితాక్షియుగాం ఆపాటలాంశుకధరాం ఆదిరసోన్మేష వాసిత కటాక్షాం ఆమ్నాయసార గుళికాం ఆజ్యాం సంగీతమాతృకాం వందే, ఆజ్యాం సంగీతమాతృకాం వందే అని 5 శ్లోకములు ఏకధాటిగా అమ్మవారి రూపవర్ణన చేశారండి మహానుభావుడు. తాపించమేచకాభాం, ఆవిడ ఎలా ఉన్నదంటే నీలకాంతులతో ఉంది. ఆ నీలకాంతం డార్క్ బ్లూ, దట్టమైన నీలకాంతులు. అవి కానుగు చెట్టు అలా ఉంటుందిట. తాపించ వృక్షము అంటే కానుగు చెట్టు, దాన్ని చీకటి చెట్టును కూడా అంటారు. ఇప్పుడు ఏ చెట్లు ఏ పేర్లు ఏవో తెలిసే స్థితి లేదురండి. మొత్తానికి ఆ కానుగ చెట్టుకు చీకటి చెట్టు అని పేరు. ఆ చీకటి చెట్టు అయిన కానుగ చెట్టు ఎంత సాంద్ర నీలకాంతితో ఉంటుందో, చిక్కని నీలకాంతితో ఉంటుందో అలాంటి నీలకాంతితో ఉంటుంది. తాళీదల ఘటిత కర్ణ తాటంకాం అంటే తాళి అనే మాటకి తాటి చెట్టు, తాటి చెట్టు కమ్మలు, తాటి ఆకు కమ్మలతో చేసినటువంటి చెవి కమ్మలు పెట్టుకుంది. చెవి కమ్మలనే అంటారు అవునా లేదా? అలా మెడలో తాళి కట్టారంటారు అవునా లేదా? అంటే పూర్వకాలంలో మంగళంగా భావిస్తూ దాన్ని కట్టేవారట. తర్వాత దాని ప్రత్యామ్నాయంగా సువర్ణం మొదలైన పెడతారు. అలాగే చెవులకు కూడా అది పెట్టుకుంటారు. అవటొత్తట ఘటిత చూళీ తాడిత తాళీ కదంబ వనవాసాం అంటే అమ్మవారిని వర్ణిస్తూ కాళిదాసు అంటే అవటతొట్టత ఘటిత చూళీ తాడిత తాళీ కదంబ తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అని వర్ణిస్తాడు కాళిదాసు ఇదే విషయాన్ని. ఇక్కడ వీణావాదన వేళా కంపిత శీర్షాం, ఆ వీణ మీడుతూ తల కదిలిస్తోంది, దానితో పాటు తాటంకాలు కదులుతున్నాయట. అవటుతట ఘటిత చూళీ తాడిత తాళీ కదంబ తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అని ఈ తల్లిని వర్ణించారు. కనుకనే తాళీధల ఘటిత కర్ణ తాటంకాం, ఆ తాళీ దళములతో చేసిన కర్ణతాటంకమునుంది. తాంబూలపూరిత ముఖిం, తాంబూలం అనేటువంటిది వాగ్భవ కూటంలో చెప్పబడే ఒక రహస్యం. అమ్మవారు తాంబూల ప్రియ, ఇది మహారాణి కదా, మహారాణి లాంఛనాల్లో ఒక వ్యవహారం. దీన్ని త్రిపుటీయకత్వంతో అనుసంధానం చేస్తూ వ్యాఖ్యాతలు చెప్తారు. కానీ ఆ తాంబూల పూరిత ముఖి, ఆ తాంబూలం నవిలినటువంటి ముఖంతో ఉంది. దానితో ఎర్రని పెదవులు మరింత ఎర్రగా ఉన్నాయి, దాంట్లోంచి తెల్లని నవ్వుందిట ఆ పెదవుల్లోంచి. అందుకే తామ్రాధర బింబ దృష్టధరహాసాం, ఆ చల్లని నవ్వుతూ ఉన్నది. కుంకుమ అలదుకున్న దేహంతో ఉంది కనుక కుంకుమ పంకెల దేహాం కువలయ జీవాతు శాబక వతంసం. ఒకప్పుడు రసజ్ఞులని ఒక జాతి ఉండేది. అంటే సాహిత్యంలో కానీ ఎక్కడైనా గొప్పతనం చెప్తే ఆహా అని ఆనందించే మానవులు ఉండేవారు అని అర్థం. ఇక్కడ ఇంకోటి వాళ్ళొక జాతి కాదు. ఇక్కడ
అంతేగాని అది విన్న వెంటనే నిద్రాల్లోకి వెళ్ళిపోయి అరసికులు కాకుండా అందులో ఉన్న అర్థాన్ని ఆస్వాదించగలిగే శక్తి ఉండాలండి. ఇక్కడ ఏమి పదమో, ఏమి సాహిత్యమో. కువలయ జీవాతు శాబక వతంసం, ఏమి మాట. కలువలికి బ్రతుకునిచ్చేవాడి తొనక పెట్టుకున్న తల్లి అన్నది ఇక్కడ. కలువలకు బ్రతుకునిచ్చేవాడి చంద్రుడు, అది తొనక పెట్టుకుందంటే చంద్రలేఖ దాల్చి ఉన్నది ఆ తల్లి. కోకన దశోణ చరణ అంటే పద్మములు వంటి పాదాలతో ఉన్నటువంటిది. కోకిల నిక్వాణ కోమలా లాపం, ఆవిడ మాట్లాడితే కోకిల పలుకంత మధురంగా ఉంటుంది ఇక్కడ. వామాంగ గణిత చూళీం, దర్శించిన వాడు తప్ప ఎవడు రాయగలడండి ఇక్కడ. అమ్మవారు కొప్పునంతటిని ఆ ఎడమ భుజం మించి జాలువారేటట్టు వేసుకుందిట. వామాంగ గణిత చూళీం వనమాల్య కదంబమాలికాభరణం, అనేక వనాల్లో కుసుమాలతోనూ కదంబమాలలు అలంకరించున్నది. ముక్తాలలంతికాంచిత ముగ్ధాలిక మిళిత చిత్రకోదారాం, పైగా పాపిట నుంచి వేలాడుతూ ఒక ఆభరణం ఉంది సీమంతం నుంచి, అదే లలంతిక అంటారు ఇక్కడ. అలా వేలాడుతూ దాని చిట్ట వరకు వచ్చేటప్పుడు రకరకాల రత్నాలతో ప్రకాశిస్తూ నుదుటి మెరిసిపోతుంది. దీన్నే మరొక చోట మహానుభావుడు దర్శిస్తూ చిరు చెమట బిందువులు ఉంటాయట అమ్మవారి యొక్క శిరస్సుపై, అంటే పారవశ్య భావానికి సంకేతంగా. పైగా 2 చేతులతో వీణ పట్టుకుంటుంది. పై 2 చేతుల్లో ఇటు అటు చిలకలు ఉంటాయి. మరొక 4 చేతుల్లో చెరక విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకశాలు ఉంటాయి. ఈ తల్లిని రాజశ్యామల అంటారండి మొత్తం. ఇది మహాశ్యామల అనేదే. ఈ తల్లి శక్తుల్లో లఘుశ్యామ ఇత్యాది శక్తులు మళ్ళీ వేరే వస్తుంటాయి. కర విధృత కీరసాబక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణావాదన సౌక్షార్థ మీలితాక్షియుగాం. కీరసాబక, అక్కడున్న చిలక పిల్లలు బోళ్ళు కబుర్లు చెప్తుండేట. దాన్ని కాళిదాస మహాకవి చాటుగాథ ప్రియోక్తిం అన్నాడు. ఇక్కడ చాటుగాథలు చెప్తుంటాయట. చాటుగాథ అంటే చాటుగా వెళ్ళి మాట్లాడడం కాదు, చాటు కవిత్వం కవిత్వం ఉంది. చాటు అంటే నేర్పరితనము, నైపుణ్యము అని అర్థం. ఇక్కడ మన చాటు వేరు, సంస్కృతం చాటు వేరు. సంస్కృత చాటు నైపుణ్యం, అవి నిపుణంతో మాట్లాడుతున్నాయి. చిలకలంటే పలుకులకే సంకేతం. పలుకుల తల్లి అయినప్పుడు పలుకులన్నీ చిలకలే అమ్మ చేతులు ఉన్నాయి, అంటే పలుకులు అమ్మ అధీనంలో ఉన్నాయని చెప్పడం. ఇక్కడ ఆవిడ అనుగ్రహిస్తేనే పలుకులు వస్తాయి. అందుకే ఆ తల్లి దర్శనంతో కాళిదాసు పలుకుల కవి అయిపోయాడు మహానుభావుడు. ఇక్కడ ఆ 2 చిలకలు ఏం చేస్తున్నాయి అంటే కల నినద వ్యక్త నిఖిల నిగమార్థం, వేదముల్లో అంతరార్థాన్ని చెప్తున్నాయి 2 కూడా. ఇక్కడ అంటే వేదమంత్రములు ఏ అర్థములు దాగున్నాయో వాటిని ఆ చిలకలు చెప్తున్నాయి. అందుకే చిలకలు దాల్చిన నిన్ను ఎవడు ధ్యానిస్తాడో వాడి నోటి నుంచి గద్య పద్యాత్మిక వాణి నిస్సరంతి అన్నాడు ఇక్కడ. వాడి నోటి నుంచి అలా అలవోకగా గద్య పద్యాత్మిక పలుకు వస్తుందమ్మా ఎవరైతే చిలకలు దాల్చిన నీ మూర్తిని ధ్యానిస్తారో. అది మంత్ర ఉపాసనకి ఎంత శక్తి ఉంటుందో రూపధ్యానానికి అంత శక్తి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. కానీ ధ్యానం నిలబడితే కనబడి తీరుతుందండి. అది గొప్ప విషయం. ఇక్కడ దాని ఫలితం ఉండి తీరుతుంది. అయితే చెప్తూ ఉంటే అనుకోకుండా ధ్యానం వచ్చేస్తుంటుంది. దాన్ని అడ్డుకోవడానికి ఇంకేవో మధ్యలో వస్తుంటాయి విఘ్నాలు. కానీ ఆ ధ్యాన దృష్టితో వినగలిగితే అమ్మవారి రూపంలో ఇప్పుడు వామకుచ సంగి వీణావాదన సౌఖ్యార్థ, ఎప్పుడైనా తాను చేసేదానికి ముందు తాను ఆనందించాలి, లేనప్పుడు ఇంకోటి ఆనందింపజేస్తాడు. అందుకే తాను మీటుతున్న వీణలో ఉన్న స్వరాలకి తానే ఆనందిస్తూ అరమోట్పు కళ్ళతో ఉంది ఆ తల్లి ఇక్కడ, అరమోడ్చిన కళ్ళతో. అది కృష్ణ పరమాత్మను కూడా వేణునాద రసికం భజామహే అన్నారు. ఆయన వేణువునుత్తూ ఆయన ఆనందపరుస్తుడవుతాడు. అది స్వాత్మానుభూతి అని అర్థాన్ని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఆ విధంగా వీణ మీటుతూ వీణావాదన సౌఖ్యార్థ మీలితాక్షియుగం, ఆ వీణావాదన యొక్క సౌఖ్యాన్ని అనుభవిస్తూ సగం మూసిన నేత్రాలతో ఉన్నటువంటి ఆ తల్లి, ఆ నీలకాంతులతో ఉన్న తల్లి ఆపాటలాంశుకధరం, ఎర్రని వస్త్రాన్ని ధరించింది. ఎర్రని రవిక, ఎర్రని చీర ధరించున్నది. ఆది రసోన్మేష వాసిత కటాక్షాం, అద్భుతమైన మాట చెప్పాడు. ఆది రసము యొక్క ప్రకాశము ఆమె కళ్ళ కాంతుల్లోంచి వస్తుంది. ఇక్కడ ఆది రసము అంటే నవరసాల్లో మొదటిది శృంగార రసము అని అర్థం. ఇక్కడ శృంగార రసం అనుకుంటే ఇప్పుడు పనికి మాలినట్టు నిర్వచనాలు చాలామంది చెప్తారు. శృంగార రసం అంటే మక్కువ కురిపించేటంటే శోభాయుక్తంగా చేసే వర్ణనండి. నవరసాల్లో శృంగార రసం చాలా ఉత్తమమైనటువంటిది. అందుకే దాని ఆది రసం అన్నారు. ఇక్కడ ఆది రసం అంటే ఆ కనుల్లో శృంగారాది భావాలు అమ్మవారు పలికిస్తున్నారు. ఆ శృంగార రసం, శృంగారం నుంచే సింగారం అనే మాట వచ్చింది. అన్నీ చక్కగా అలంకరించితే కనబడే ఒక ఆనంద భావాన్ని పేరు శృంగారం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అనేక మంచి పదాలు
అనేక మీడియాల వల్ల కలుషితాలు అయిపోయాయి. అందులో ప్రేమ, శృంగారం అనే పదాలు ఈ యుగంలో కలుషితమైనట్టు ఎక్కడ కలుషితం కలిసి, కానీ శృంగారం అనగానే ఉత్తాత్త భావం కలగాలి మనకి ఇక్కడ. అలాంటి ఆదిమ రసం, శృంగార రసాన్ని తన కన్నుల్లోంచి ప్రసరింపజేస్తున్నటువంటి తల్లి. ఆమ్నాయ సార గుళిక, ఎంత అందమైన మాట చెప్పారండి. ఆమ్నాయములు అంటే శాస్త్రములు, సర్వశాస్త్రముల యొక్క సారం చేసి ఓ గుళికలో పెట్టేస్తే అది అమ్మహట్ట. అంటే ఆవిడ సర్వశాస్త్ర సారస్వరూపిణి. ఆ తల్లిని ధ్యానిస్తే సర్వశాస్త్రములు అందులో కనబడుతున్నాయి. ఆద్యాం సంగీత మాతృకాం అటువంటి సంగీత మాతృకను నేను నమస్కరిస్తున్నాను. అంటే సంగీతాల తల్లి. ఈ తల్లిని భావిస్తూ కాళిదాస్ అంటాడు, సరిగమ పదని రటాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాం తాం నమామి శివకాంతాం అని ఈ శ్యామలాదేవిని సంగీత మాతృకగా వర్ణిస్తూనే ఆద్యాం సంగీత మాతృకాం వందే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అంటారు. ఈవిడికి మంత్రిణి అని పేరు, సచివేశాని, ప్రధానేశి, సంగీత మాతృక, శ్యామ, శ్యామల, తర్వాత మంత్రిణి అని ముందే పేరు చెప్పుకున్నాం, నీపప్రియ, కదంబ వనవాసిని, ఇలాంటి వైణికి, ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. అలాగే ముద్రిక అని కూడా ఈవిడికి పేరుంది. అంటే అమ్మవారు ఏం చేస్తారంటే లలితాదేవి సమస్త శ్రీచక్ర సామ్రాజ్యాన్ని అనగా శ్రీమన్నగరానికి నేను మంత్రినిగా పెడుతున్నాను అని చెప్పి చెయ్యి తీసుకుని ముద్రికి తొడిగట్ట. ఆ ముద్రికి తొడిగి రాజ్యభారం నీకు అప్పచెప్తున్నాను అన్నారు. ఇదే మంత్రిని న్యస్త రాజ్యధూహు అనే నామాలను చెప్తుంది ఇక్కడ. రాజ్యధూహు అంటే రాజ్యభారము, మంత్రిని న్యస్త మంత్రినీదేవి యందు రాజ్యభారాన్ని పెట్టిన లలితాదేవికి నమస్కారం అంటున్నాం కదా. ఆ మంత్రినీదేవి ఈవిడ అనుగ్రహం ఉంటేనే మంత్రశక్తి అంటే బుద్ధిశక్తి పెరుగుతుంది. కానీ బుద్ధిశక్తికి అధిదేవత అయినటువంటి జగన్మాత అయిన శ్యామలాదేవిని ఇంతవరకు నమస్కరించుకున్నాం. ఈవిడ జ్ఞానశక్తి. ఈవిడికి రాజశ్యామల అని, రాజమాతంగి అని పేరు. ఈవిడిని మాతంగ కన్యాం మనసాస్మరామి జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రిసికే జయ లీలాసుఖ ప్రియే. అక్కడ ఆడుకుంటున్న చిలుకలతో ఉన్నటువంటి తల్లి ఆవిడ మాతంగ కన్య అని పేరు. ఏమిటండి ఈ పేరుకి అర్థం అంటే ఎవడికి తోచిన వ్యాఖ్యానాలు చేసేస్తున్నాడు. మతంగ మహర్షి అనగా మతంగ మహర్షి ఉన్నాడు. ఆయన పుత్రుడి పేరు మాతంగ మహర్షి. ఆయన శ్యామల ఉపాసకుడు. బహుకాలం అమ్మవారిని సాధన చేయగా ఆవిడ ప్రత్యక్షమైంది. ఏం కావాలని ఆయన అన్నది. వెంటనే మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, నాకేదో కావాలన్న భావం లేదమ్మా అన్నాడు. ఇక్కడ అంటే నా మనసు పూర్ణమైపోయింది, నిండుగా ఉన్నది. కారణం నీ కృప వల్ల నాకు పూర్ణత్వం వచ్చింది కనుక నాకేం అక్కర్లేదు. అయితే నీ అంతటి ఆమె అడిగితే ఏది అక్కర్లేదు అనకూడదు కనుక ఒక్కడు అడుగుతున్నాను. నాకు హిమవంతుడు చాలా స్నేహితుడు. మేము కలిసినప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను చెప్పిన మాట వినవయ్యా నేనంటే నా మాట నువ్వు వినాలోయి, నేను ఎందుకు అమ్మవారికి తండ్రిని అన్నట్టాను. ఆయన అలా అన్నప్పుడు నాకు చిన్న అందమైన అసూయ కలిగింది. అంతేగాని అది కోపం, ద్వేషం అది పెట్టుకుని ఆయన మీద సాధించడం ఇలా కాకుండా అమ్మవారికి తండ్రి అనిపించుకోవాలంటే అంత భాగ్యం కదా అని ఒకసారి అనిపించింది. ఇవాళ నువ్వు అడిగేవి అడుగు అంటున్నాను, నాకు నువ్వు కుమార్తెగా కలిగితే బాగుంటుందమ్మా అని శ్యామలాదేవిని అన్నాడు. అప్పుడు ఆ తల్లి సంతోషం నాయన అలాగే జరుగుతుందని అతని పత్ని అయిన సిద్ధిమతికి స్వప్నంలో కనబడి ఒక కలువ పువ్వు చేతికి ఇచ్చినట్టుగా స్వప్నం వచ్చింది. తర్వాత ఆమె గర్భవతి కలిగిన సంతానం పేరు లఘుశ్యామ అంటారు. ఇక్కడ ఈ తల్లి మాతంగ కన్య అంటే లఘుశ్యామ. లఘు అంటే చిన్నది అని కాదు, లఘు అంటే వెంటనే అనుగ్రహించే తల్లి అని అర్థం. ఇక్కడ కాళిదాసు లఘుస్తవం ఒకటి రచించాడు. అంటే స్తోత్రం చదివిన వెంటనే ఫలితమిస్తుంది. అది లఘు అంటే తేలికగా వెంటనే అనుగ్రహించే తల్లి అని. ఆ లఘుశ్యామాదేవి ఆవిడ మాతంగ కన్య. ఈవిడ పెద్ద ఆవిడ కనుక రాజమాతంగి అని చెప్పబడుతుంది. ఆవిడ మాతంగ కన్య, ఈవిడ రాజమాతంగి. అటువంటి ఆ తల్లి యొక్క సమస్త మంత్రస్వరూపం, యంత్రస్వరూపం అనేది అంతా ఈ శ్లోకాల్లో పెట్టిన మనందరికి ఆచార్యుడైన కరుణామూర్తి అయిన శివాంశ సంభూతైన దూర్వాస మహర్షికి నమస్కారం చేసుకుందాం. ఆయన దయ వల్ల కదా ఇంతవరకు శ్యామలాదేవిని దర్శించగలిగాం. ఎందుకు శ్యామలాదేవిని వాటికి పేరేమిటి చూసారా? శ్యామలాదేవిని ధ్యానిస్తూ ఆవరణ మర్చిపోయాం మనం. కదంబవనం, అందుకే అమ్మవారికే కదంబ వనవాసిని అనేది శ్యామలాదేవిని. శ్యామలాదేవి కదంబ వనవాసిని. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ధాతు ప్రాకారాలు అయిపోయాయి. ధాతువులు ఇనుము మొదలుకొని బంగారం వరకు ధాతువులన్నీ చెప్పేశారు. ఈ ధాతు ప్రకారాల్లో
మొత్తం 7 వనాలు వచ్చాయి. గుర్తున్నాయా శ్రద్ధగా? మొదటిది ఏమిటి? నానావృక్ష మహోద్యానవనం. తర్వాత 5 కల్పవృక్షాలు. దాని తర్వాత వచ్చినటువంటిది కదంబవనం. కానీ వనాలు పూర్తయ్యాయి, అదేవిధంగా ధాతువులు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి రత్నములు మొదలవుతున్నాయి, రత్న ప్రాకారములు. ఈ రత్న ప్రాకారములులోకి ప్రవేశిస్తున్నాం. అంటే 8 ప్రాకారాలు అయిపోయి 8 ఈ ఆ ధాతువులతో ఉన్నాయి. ఇక్కడ 9వ ప్రాకారం పుష్యరాగమయం. పుష్యరాగమని నవరత్నాల్లో. ఈ నవరత్నాలకి అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ నవరత్నాలు నవగ్రహ సంకేతాలు. గ్రహాలకి వీటికని కాదు, ప్రతి వారిలో గ్రహాలు ఉంటాయి, తెలుసుకోండి. గ్రహాలంటే ఆకాశాన్ని చూడడం కాదు, ఇది పెద్ద రహస్య విజ్ఞానం. మన శరీరంలో ఏ గ్రహస్థానం ఏ భాగంలో ఉంటుందో శాస్త్రం చెప్తుంది. అది అసలు జ్యోతిష్ శాస్త్రం, చిలక జోస్యం కాదు. అది జ్యోతిర్వేదం. అంతరిక్షంలో కొన్ని గ్రహాలు ఉండవచ్చుగాక, కానీ శరీరంలో గ్రహాలు ఉంటాయట. గ్రహం అంటే దేని ఇంపాక్ట్ మన మీద ఉంటుందో దాని గ్రహం అని పేరు. అలా గగనమండలంలో భాషిస్తున్న సూక్ష్మమైన శక్తులతో వాటి ప్రభావం భూమి యందు ఉంటుంది. అది శరీరంలో ఉన్న గ్రహస్థానాలు బట్టి ఒక్కొక్క విధంగా అది చూపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ చేసేటువంటి నవరత్న ధ్యానములు ఉన్నాయే, మన శరీరంలో ఉన్న ఆయా గ్రహాల ప్రభావం సానుకూలమయ్యేటట్టు చేస్తుంది. మొత్తానికి యావనలన్నీ మనం ఉపాసనా ప్రక్రియలో కానీ చేసినట్లయితే అనేక అద్భుతాలు జరుగుతాయండి. ఇంతకు మించిన సాధన మరొకట్లేదు. ధ్యానం అంటే దీన్ని ఏకాగ్రంగా చింతన చేస్తే అదే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానంలో మనం ఇప్పుడు రత్న ప్రాకారంలో మొదటి రత్న ప్రాకారము పుష్యరాగ రత్న ప్రకారం. దీని వెనక చెప్పిన ధాతువు ఏంటి? శ్రద్ధగా వింటున్న వాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా టీచర్కి అదే తృప్తి కదండి. కనుక సువర్ణశాల ప్రకారం తర్వాత పుష్యరాగమయ ప్రాకారం. తస్య చ సువర్ణశాలస్యోత్తరతస్తరుణ కుంకుమఛాయ సమయతు మమ సంతాపం సాలో నవమః పుష్పరాగమయ. దీని పుష్యరాగం పుష్పరాగం 2 వ్యవహారంలో ఉంటుంటాయి. ఇది ఎలా ఉన్నదంటే కుంకుమ పువ్వు వికసించినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి కాంతులతో ఉంటుంది ఈ పుష్యరాగమయ ప్రాకారం అంతా కూడా. సువర్ణశాల తర్వాత వచ్చినటువంటిది. దీని ధ్యానం వల్ల సంతాపం శమయతు, నా యొక్క సంతాపములన్నీ తొలగ్గాక. అనయోరంతర వసుధా ప్రణుమ ప్రత్యగ్ర పుష్పరాగమయీ సింహాసనేశ్వరీ మను చింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్రా. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నదంతా పుష్పరాగ కాంతులతో ఉంటుంది. ప్రాకారం అంతా మట్టి అంతా, అక్కడున్న వృక్షాదులు కూడా పుష్పరాగ కాంతులతో ఉంటాయి. అక్కడ సిద్ధులు ఉంటారు, అనేక మంది సిద్ధులు. అంటే సిద్ధలోకంలో ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి ఉపాసకులు ఉంటారు. ఆ ఉపాసనా బలం వల్ల అక్కడికి చేరగలిగిన సిద్ధులు చాలామంది ఉంటారు. అటువంటి సిద్ధులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే సర్వబ్రహ్మాండముల్లో ఏవేవి ఉంటాయో వాటి యొక్క సూక్ష్మ రూపములన్నీ ఇందులో ఉంటాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే పొలమంతా విస్తరించకముందు మడి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా తెలుసా? నారుమడి అంటారు ఇక్కడ. ఈ నారుమడిలో ఉన్నదే పొలమంతా విస్తరిస్తుంది. అలాగే అమ్మవారి లోకంలో ఉన్నవే అన్ని లోకాల్లో విస్తరిస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. అయితే నారుమడి పొలంలోకి విస్తరిస్తే మన నారుమడి ఉండదు. కానీ అమ్మవారి శక్తులు లోకంలో విస్తరించిన అమ్మలోకం ఉంటుంది. అది ఇక్కడ రెండింటికి ఉన్న తేడా. ఇది ఎలాంటిదంటే దీపం నుంచి దీపం వెలిగించాక రెండో దీపం వచ్చిన మొదటి దీపం ఎలా ఉంటుందో అమ్మ తన శక్తులతో లోకాలన్నింటినీ వెలిగిస్తూ తాను అలాగే ప్రకాశిస్తుంటుంది. మూల శక్తులన్నీ అందులో ఉంటాయి. ఇక్కడున్న వారెవరు? సిద్ధులు. సిద్ధులు అనేది ఒక జాతి, సిద్ధజాతి. అమ్మవారి భక్తులైన సిద్ధులు. అందరి మానవులు అమ్మవారి ఉపాసకులు కానట్లే అందరు సిద్ధులు అమ్మవారి ఉపాసకులు కారు. ఆ ఉపాసనా సిద్ధి పొందిన వాళ్ళు అక్కడ ఉంటారు. అటువంటి సిద్ధులు ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారండి? స్వర్గలోకానికి ఎలాగైతే వెళ్ళి ఆనందాలు అనుభవిస్తుంటారో అలా ఇక్కడ ఈతలు కొడుతూ తాగుతూ కూర్చుని తిరుగుతారా? కాదు. వాళ్ళు అసలు ఆనందం అనుభవిస్తారు. నిజానికి బాహ్య సుఖానందం కంటే ఒక మంత్రాన్ని తాదాత్మ్యంతో జపించినప్పుడు ఉన్న ఆనందం ఉంటుందే, బాహ్యమైన ఏ సుఖము ఇవ్వలేదండి. మీరు ఎలా చెప్పగలరు? అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. అందుకే ఇక్కడ వాళ్ళందరూ ఎలా ఉంటారంటే సింహాసనేశ్వరి మనుచింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్రాహ. ఏమి పదం అండి ఇక్కడ! సింహాసనేశ్వరి మను అంటే సింహాసనేశ్వరి యొక్క మంత్రాన్ని అనుచింతన, నిరంతరం చింతన చేస్తూ ఉంటారు. పెదవి కదుపుతూ మధ్యలో పూస ఎక్కడొచ్చిందా అని చూస్తూ జపం చేసేవాడు అదొక పద్ధతి ఉంటుందండి. జపం చేస్తూ మధ్యలో పూస ఎప్పుడు వస్తుందా అని వెతుకుతూ ఉంటారు. అంటే వాడు మంత్రం మీద కంటే పూసల మీద దృష్టి ఉందని అర్థం ఇక్కడ. కొందరు ఏంటంటే మాకు అలా చేయమండి, టైమర్ పెట్టుకున్నామంటారు. అంటే ఎప్పుడు టైమర్ వస్తుందా అని ఎదురు చూడడం కూడా ఉంటుంది మధ్యలో. అది అనుచింతన కాదు. ఆ నిరంతర చింతనతో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఆ మంత్రంలో దగ్గర అమృతాన్ని ఆస్వాదించాలండి. అదొక అద్భుతమైన భావన.
అది ఎలా చేయాలో మా త్యాగరాజ స్వామి వారికి ఒక్కరికి తెలుసు. ఆయన అంటాడు, నా జీవాధార, నా నోము ఫలమా, నా చూపు ప్రకాశమా, నాదు జపవర్ణ రూపమా, నా జీవాధార అంటాడు. వాళ్ళకి తెలుస్తుందని మంత్రం యొక్క మాధుర్యం. అందుకని గురువు దగ్గర మంత్రం తీసుకొని కొన్ని రోజులు చేసి ఇంకా పై మంత్రం ఇస్తారా? మీరు ఉన్న మంత్రమే తమరు ఎంత దాకా తెచ్చుకున్నారో తెలుసుకోండి. ఇక్కడ పై మంత్రం అంటే కింద మంత్రం అని భావన, అలాంటి వాడు గురువు ఎవడు తెలుసుకోండి. ఇక్కడ మంత్రాన్ని దాని రుచిని ఆస్వాదించగలగాలండి, ఇది తెలియగలగాలి. ఆస్వాదన చేసే సిద్ధులు సింహాసనేశ్వరి మనుచింతన నిస్తంద్ర. ఎంత తంద్ర అంటే కునికిపాటు, జడత్వం. నిస్తంద్ర అంటే వాళ్ళకి జడం ఉండదు, ఆ కునికిపాటు తనం ఉండదు, అలర్ట్నెస్ అండ్ అటెన్షన్, అది చెప్తున్నారు ఇక్కడ. అలాంటి స్థితిలో వాళ్ళు అనుభవిస్తూ చేసిన సిద్ధ పురుషులు అక్కడ ఉంటారు. వాళ్ళు నిరంతరం అదే చేస్తూ ఉంటారు. ఆ విధంగా అమ్మవారి స్పృహలో వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. అలాంటి నవప్రాకారానికి నమస్కారం చేసి సిద్ధులు వసించే చోటు పుష్యరాగమయ ప్రాకారం. తర్వాత వచ్చేది పద్మరాగమయ ప్రాకారం, దశమ ప్రాకారం. తత్సాలోత్తర దేశే తరుణ జప కిరణ ధోరణీ శోణ ప్రసమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. ఇది 10వ ప్రాకారము. ఇది ఎలా ఉంటుందంటే జపా పుష్పాలను ఉంటాయి, మంకెన పువ్వులు అంటారు వాటిని. అలాంటి ఎర్రని కాంతులతో ఉంటుంది. ఇది పద్మరాగరత్నం ప్రాకారం, పద్మరాగరత్నములతో కూర్చిన ప్రాకారం. పద్మరాగం అంటే కెంపులతో కూడినటువంటి ప్రాకారం ఇదంతా కూడా. ఈ ప్రాకారము నా పరాభవమును పోగొట్టుగాక. ఈ మాట వాసిరండి. నతేయాంతి పరాభవం ఓం నమయితి చదువుతున్నట్టు గుర్తొస్తుంది కదా. పరాభవం అంటే ఏమిటి? పరాభవం అంటే అవమానం కదా, లోకల్ వ్యవహారం. కానీ పరాభవం అంటే పెద్ద భావం ఏంటంటే మనం ఎంత ప్రయత్నిస్తున్నా మనం గెలవకుండా శత్రువు గెలిస్తే పరాభవం. అదేమిటి అంటే కామక్రోధాలని జయించాలని నేను ప్రయత్నిస్తున్నా, ఆ కామక్రోధాలే నా మీద దాష్టీకం చేస్తున్నాయే, అది పరాభవం. అంటే వాటి చేతులు ఓడిపోతున్నాను. కామక్రోధాది శత్రువుల యొక్క ప్రాబల్యమే పెరుగుతుంది. ఆ ప్రాబల్యం తగ్గాలి అంటే ఈ ప్రాకారాన్ని ధ్యానిస్తే ఆ శత్రువుల్ని మీద విజయాన్ని ఇస్తుందండి. అది పరాభవం ప్రసమయతు అని అద్భుతమైన భావాన్ని చెప్పాడు. ప్రసమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. ఇది చెప్తున్న విషయం. ఇప్పుడు అక్కడున్న వాళ్ళెవరు, ముందున్న వాళ్ళెవరు గుర్తుందా? అమ్మయ్య, అలా గుర్తుపెట్టుకుంటే తర్వాత చెప్పడానికి ఉత్సాహం వస్తుంది. ఇక్కడున్న వాళ్ళు ఎవరంటే అంతరభుకృత వాసాననయో రపనీత చిత్త వైమథ్యాన్ చక్రేశీ పదభక్తాశ్చారణ వర్గాన్ అహర్నిశం కలయే. అక్కడున్న వాళ్ళు చారణులు అనబడేటువంటి దేవతాగణం ఉంటారు ఇక్కడ. ఈ చారణులు ఎటువంటి వారు అంటే అనయో అపనీత చిత్త వైమథ్యాన్. ఆ చారణులు ఎటువంటి స్థితిలో ఉంటారంటే చిత్తంలో ఉన్న దోషాలన్నీ తొలగించుకున్నవారై ఉంటారు. అటువంటి చారణులు కూడా దేవతా జాతుల్లో ఒకడు, సిద్ధ చారణ. ఎప్పుడైనా మనకు ఉత్సాహం ఉంటే అది కూడా నిమిలిత నేత్రాలతో వినకుండా ఏకాగ్రంగా వినగలిగే శక్తి ఉంటే మన దేవతలంటే ఏంటో చెప్పుకోవడానికి కొంతకాలం పడుతుందండి. అసలు ఈ దేవతా వ్యవస్థ ఏమిటి? దేవతలు ఎవరు? హిందూ మతంలో ఎక్కువ మంది దేవతలు అంటారు. మూర్ఖ, హిందూ మతంలో కాదు, ఎక్కువ దేవతలు విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అని గుర్తుపెట్టుకో. దేవతా విజ్ఞానం ఉన్న సంస్కృతి అండి మనది. ఎంతమంది దేవతలు ఒకరిద్దరి వల్ల జరుగుతుందండి. నిన్న మొన్న పెట్టుకున్న ఆఫీస్కి 100 మంది ఉద్యోగులు కావాలి. ఇంత బ్రహ్మాండానికి ఎంతమంది కావాలి? అంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళందరూ అనుగ్రహం ఉంటే కానీ బ్రతుకు సాగదు. ఎంతమంది వేదలు బ్రహ్మాండంలో ఉంటారో అంతమంది దేవతలు నీ శరీరంలో కూడా ఉంటారు, మీరు తెలుసుకో ఇక్కడ. కానీ ఈ చారణలు, ఈ సిద్ధులు కూడా నీ లోపల ఉన్న దివ్యశక్తులు కనుక వాళ్ళని ధ్యానించినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో గ్రహించగలిగితే నీ శక్తితో నువ్వు అమ్మవారిని ధ్యానించగలవు. ఆ దేవతాశక్తిని అమ్మవారి సేవకు వినియోగించుకోవాలి. మన శరీరంలో ఇన్ని దివ్యశక్తులు ఉన్నా వీటిని అమ్మవారి పరిచర్యకు మనం వినియోగించడం లేదు, భౌతిక భోగాలకు వినిపిస్తున్నాం. వాటిని యోగం వైపు తిప్పితే ఆ లోకంలో ఉన్న దేవతల్లా ఉంటాం. ఇది తెలుసుకోవాల్సిందిలో భావం. కనుక చారణులు అనబడేటువంటి వారు చక్రేశీ పదభక్తాంశ్చారణ వర్గాన్, చక్రేశ్వరి యొక్క పదభక్తులు. అమ్మవారికి ఏం పేర్లు పెడుతున్నారండి, సింహాసనేశ్వరి అన్నారు. తర్వాత అంతకుముందు చెప్పినది అమ్మవారిని మరొక సమ్రాజ్ఞి అన్నారు. ఇప్పుడేం చెప్పారు? చక్రేశ్వరి. 9 చక్రాలకి ఆవిడ ఈశ్వరి.
అందుకే చక్రేశీ పదభక్తాన్, వాళ్ళందరూ చక్రేశ్వరి యొక్క పాదభక్తులు. అటువంటి చారణల్ని నేను ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను. ఎందుకంటే మనకు చేతకాని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే వాళ్ళని ఒక్కసారి తలంచుకోవాల్సినది. తర్వాత ఏకాదశ ప్రాకారంలోకి వెళుతున్నాం. ఇది గోమేదక రత్నం, నవరత్నాల్లో గోమేదక రత్న ప్రాకారం. అది కూడా సారంగవాహ యోజన. అక్కడక్కడ మనం మర్చిపోతామని డిస్టెన్స్ గుర్తు చేస్తున్నాడు. యోజనము ఎన్ని యోజనాలు వర్ధానికి? 7 కదా. 7ని మరొక అందంలో చెప్పాడు. సారంగవాహ యోజన అన్నాడు. సారంగం అంటే లేడి మీద ఎక్కే తిరిగేవాడి సంఖ్య, అంటే వాయు వాహనం లేడి, అది చెప్పడం ఇక్కడ. అందుకే సారంగవాహ యోజన, దిక్పాలకుల్లో వాయు వాహనము లేడి. అందుకే లేడీ మీద ఎక్కేవాడి సంఖ్యతో ఉన్న యోజనం అంటే 7 యోజనాల దూరంలో సంఘటిత కేతనస్తస్య, దానికి కేతనములు ఉన్నాయి, జెండాలు ప్రకాశిస్తున్నాయి. గోమేదకేన రచితో గోపాయతు మాం సమున్నత సాలహ. ఆ ఉన్నతమైనటువంటి గోమేదక రత్న ప్రాకారము మమ్మల్ని అంటే మనందరినీ, అంటే శ్రద్ధగా విన్నవారిని వినని వారిని అందరినీ కూడా ఆ ప్రాకారము గోపాయతు రక్షించుగాక అని చెప్తున్నారు. ప్రాకార ధ్యానం రక్షిస్తుంది. వప్రద్వయాంతరోర్వ్యాం వటుకైర్వివిధైశ్చ యోగినీ బృందై సతతం సమర్చితాయా సంకర్షిణ్యా ప్రణౌమి చరణాబ్జం. అక్కడ అంటే ముందు చెప్పిన 10వ ప్రాకారానికి 11వ ప్రాకారానికి మధ్య ఉన్నటువంటి వారు యోగిని సమూహం ఉంటుంది. వటుకులు ఉంటారు. వటుక భైరవులు అని భైరవ స్వరూపాలు కొన్ని ఉంటాయి. ఈ వటుక యోగినుల చేత సేవించబడుతున్న శక్తి అక్కడ ఉంటుందండి. ఆవిడ సంకర్షణి అని చెప్పాడు. సంకర్షణ అనే శక్తి, ఈవిడ పేరు కాల సంకర్షణి అసలు పేరు. ఇవి మంత్రదేవతలు వీళ్ళందరూ. ఇక్కడ వాళ్ళని తలంచుకుంటున్నాం. ఇది అమ్మవారు ఉపాసన చేసేవారికి ఆమ్నాయ ప్రకరణం అనే దాంట్లో మంత్రాలు ఉంటాయి. అందులో కాల సంకర్షణి అనే ఒక శక్తి ఉంటుంది. ఈ కాల సంకర్షణి ధ్యానం చేస్తే అకాల మృత్యు అపమృత్యు బాధలు పోతాయండి. మన కోసం దూర్వాసుల వారు ఆ తల్లిని ఒక్కసారి ధ్యానం చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ తల్లి చుట్టూ యోగినులు కొరుచుకుంటూ ఉంటారు, వటుకులు కొరుచుకుంటుంటారు. అలాగే వాళ్ళ చేత సేవించబడుతున్న ఆ కాలసంకర్షణీదేవి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాం. వప్రద్వయాంతరోర్వ్యాం వటుకై వివిధైశ్చ యోగినీ బృందై సతతం సమర్చితాయా సంకర్షిణ్యా ప్రణౌమి చరణాబ్జం. ఇక్కడ దాకా వచ్చాక ఆ తర్వాత ప్రాకారం 12వ ప్రాకారంలోకి వెళ్తున్నాం. అది వజ్రమణి ప్రాకారం, వజ్రాలతో చేసినది. ఒక రత్నం దగ్గరికి వచ్చాడు, మొదటి రత్నాన్ని మర్చిపోవట్లేదు కదా, పోయి విన్నప్పుడు గుర్తుపెట్టుకోండి చాలు. తాపసయోజన దూరే, అక్కడికి 7 యోజనాలు. అక్కడ తాపసజ్ఞం వాడేరు చూడండి. తాపస యోజనం, తాపసులు అంటే ఇందాక చెప్పిన మహర్షులు. వాళ్ళు ఎంతమంది? సప్తర్షులు. అది చెప్పడం. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేత వాంఛాపుర్చై భవతాత్ వజ్రమణీ నికర నిర్మితో వప్రహ. వజ్రమణులతో కూడిన వప్రహ అంటే గోడ, ప్రాకారం. వజ్రమణులతో ఉన్నటువంటి ఆ ప్రాకారాన్ని స్మరిస్తున్నాం. అది ఉత్తుంగమైన గోపురాలతో ప్రకాశిస్తుంది. వాటి మీద కేతనములు ఉన్నాయి. పైగా ఆ వజ్ర ప్రాకారం వాంఛాపూర్చై భవతాత్, అది మన వాంఛలు నెరవేర్చుగాక. ఆ వజ్రమణి ప్రాకారం. మొదలు చెప్పిన ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఉన్న చోటును మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. వరణ ద్వితయాంతరతో వాసజుషో వీత మధురసాస్వాదా రంభాది విబుధ వేశ్యా రచయంతు మహాంతమస్మదానందం. ఇక్కడుండే దేవజాతి అప్సరసలు. వాళ్ళెవరు? రంభాది విబుధ వేశ్యా. రంభా మొదలైనటువంటి వారు. అప్సరస అనే మాటే చాలా విశేషమండి. ఇలాంటివన్నీ హరికథల వల్ల సినిమాల వల్ల తప్పుడు అర్థాల్లో గెలిపిన పదాలు. నిజానికి అప్సరసలో ఒక దేవతా విశేషం ఉంది. వాళ్ళ అనుగ్రహం లేకపోతే మనకు రసాస్వాదన అనేది ఉండదు. ఒక అద్భుత విషయాన్ని కూడా ఆహాన ఆనందించగలిగే స్వభావం ఉండాలండి. లేకపోతే సంగీతం పాడుతుంటే ఎందుకలా ఏడుస్తున్నాడు అన్నట్టు ఒక ఆయన. అందుకని వాడు కర్మ అంతే. అందుకని సంగీతం ఆస్వాదించగలిగే లక్షణం వాళ్ళు లేదు. అద్భుతమైన సాహిత్యం చెప్తుంటే చెక్క ముఖం వేసుకున్నాడు, అలా చూస్తున్నాడు. ఆ కవికి చాలా పెన్నుతో నెత్తి మొత్తుకోవాలనిపించిందిట. కాళిదాసులు మొత్తుకున్నాడండి. అరిసకేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు. అంటే ఒక రసాన్ని గ్రహించగలిగే శక్తి కూడా అమ్మవారి అనుగ్రహం. రసజ్ఞా రససేవదిహి. రసము అంటే ఒక మంచి విషయంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలిగేటువంటి శక్తికి రసం అని పేరు. మీరు ఎన్ని చెప్పండి మా ముఖములు ఒక్క విధముగానే ఉండును అన్నట్టు ఒక ఆయన. రసజ్ఞత అనేది చాలా గొప్పది. అందుకే త్యాగరాజు శంకరాచార్య వీళ్ళు ఏం చేశారంటే, అసలు రసం వీళ్ళెవరికి తెలియదు కనుక
రసజ్ఞులకి చెప్పుకుందామని అమ్మవారితో, రాముడితో, శివుడితో చెప్పుకున్నారు వాళ్ళు మహానుభావులు. ఇక్కడ వాళ్ళకి బాగా తెలుస్తుంది వీళ్ళని మెప్పించడానికి ఎన్ని విన్యాసాలు చేయాలో వాళ్ళకైతే సరిగ్గా అర్థమైపోతుంది. అందుకే కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది. ఈ ఆ రసమే శరీరంగా ఉంటారు వాళ్ళు. అంటే అడుగడుగున ఎక్స్ప్రెషన్స్. రసము సాహిత్యం వల్ల, సంగీతం వల్ల, నృత్యం వల్ల, శిల్పం వల్ల, కళల వల్ల వస్తుంది. ఇన్ని కళలు కలబోసిన కళ నృత్యం అండి. అందుకే అన్ని కళల్లో నృత్యం గొప్ప కళ అని చెప్తారు. అందులో సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, ఒక చిత్రశిల్పాల్లో చూపించే భంగిమలు ఉంటాయి. అందుకే నృత్యం పూర్ణ కళ కనుకనే పరిపూర్ణుడైన పరమేశ్వరుడు నటరాజస్వామిగా ఉన్నాడు, అమ్మవారు నటేశ్వరిగా ప్రకాశిస్తుంది. ఆ నాట్య కళ ఎప్పుడు కైలాసానికి వెళ్ళి కూర్చుని ఆ శివపార్వతులు నాట్యం చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే మామూలుగా ఆస్వాదించి తల ఊపేవాళ్ళు కొందరుంటే, స్టూడెంట్స్ కొందరు వెళ్తుంటారు పెద్దవాళ్ళు చేస్తుంటే, అందులో ఉన్నటువంటి సెటిల్ పాయింట్స్ అన్నీ తెలుసుకొని నోట్ చేసుకోవడానికి. అలా వెళ్ళి కూర్చుంటారు అప్సరసలు. ఎందుకంటే వాళ్ళ పని నృత్యం. అన్ని రసములు వాళ్ళు చూపించాలంటే ముందు తాము అనుభూతి పొంది ఎవరికి చూపించాలి. అందుకే అమ్మవారు వీణ పెడుతూ తాను ఆనందిస్తుంది అన్నాం కదా. తాను అనుభూతి పొందితే అప్పుడు ఇవ్వగలరు. అది యతో హస్త తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః. ఆ పారవస్యం. అంతేగాని అవతల వాడు చప్పట్లు కొట్టారా లేదా అని చూసి భంగిమలు ఇవ్వడం కాదు. వాడు దాంతో తాదాత్మ్యం చెందిపోతే అవతల వాడు తప్పకుండా తాదాత్మ్యం చెందుతాడు. అంటే తాను చెంది ఇతరులకు చెందిస్తారు. ఆ రస అనుభూతి శరీరంగా కలిగిన వారు అప్సరసలు. అప్పంటే జలం. శరీరాల్లో కూడా కొన్ని ధాతువులు ఉంటాయి. పంచభూతాలతో ఏర్పడిన శరీరాలు మనవి. తేజస్సు అనే ధాతువుతో ఏర్పడిన శరీరాలు దేవతలవి. జలధాతువుతో ఏర్పడిన శరీరాలు అప్సరసలు. కనుక రసమయ స్వరూపాలు. ఇవి తెలియాలని దేవతల గురించి. ఇది తెలియక రంభ ఓరోసి అనగానే ఎవరో తపస్సులు చేస్తుంటే భంగపరచడానికి వాళ్ళు పంపారని అక్కడితో ఆగిపోతాం మనం. ఈ అప్సరసలు పేర్లు వింటే పాపాలు పోతాయి. పవిత్రమైన మూర్తులు వాళ్ళు. ఇక్కడ రంభ ఆది విభుద వేశ్యాహ. దేవత అప్సరసలు రంభాదులు అన్నారు. ఇక్కడ ఆదులు అంటే ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు మనకి బ్రహ్మాండ పురాణంలో ఆ శ్రీపుర వర్ణంలో చెప్తున్నారు. విని ధరించిపోతాం. ఊర్వశి, మేనక, రంభ, అలంబుష, మంజుకేశి, సుకేశి, పూర్వచిత్తి, ఘృతాచి, కృతస్థల, విశ్వాచి, పుంజికస్థల, తిలోత్తమ, కిన్నర, తర్వాత వారితో పాటు కిన్నర, కింపురుష, గంధర్వులు. ఈ అప్సరసలతో పాటు వీళ్ళందరూ కూడా ఈ ఆవరణలో ఉంటూ అమ్మవారిని సేవిస్తుంటారు. అది మర్చిపోవద్దు ఇక్కడ. కానీ వాళ్ళ కాలక్షేపాలు వాళ్ళవి అని కాదు. ఇక్కడ అమ్మవారి పూజ అయింది కదా టైము అని వెళ్ళరు. ఎప్పుడూ అమ్మవారిని ధ్యానిస్తూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తత్ర సదా ప్రవహంతి. ఈ ఆవరణకు మరొక ప్రత్యేకత ఉందండి. అక్కడెప్పుడు ఒక ప్రవాహం ఉంటూ ఉంటుంది. అది తటినీ వజ్రాభిధా చిరంజీయాత్ చటులోర్మి జాల నృత్యత్ కలహంసీకుల కలక్వణిత పుష్ట. అది వజ్ర నది. వజ్ర అనే నది. అంటే వజ్రము ఎలా ఉంటుందో ఆ వజ్రపు కాంతుల్లో తడతళ్ళాడిపడుతుంటుంది. ఆ నీరంతా కూడా ఆ ప్రాకారం అంతా వజ్రకాంతులతో ఉంటుంది. అక్కడ అద్భుతమైన శక్తి వజ్రేశ్వరి అనే శక్తి ఉంటుంది. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అని చెప్పబడుతున్న వజ్రేశ్వరీ దేవి ఉన్న చోటు ఇక్కడ. ఇంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన వజ్రాయుధం దెబ్బతింది వృత్రాసుడితో యుద్ధం చేసినప్పుడు. తర్వాత ఎలాగోలా వృత్రాసుడు సంహరింపబడ్డాడు. తర్వాత రాక్షసుడు యుద్ధం చేసినప్పుడు వజ్రాయుధం అపహరింపబడిందిట. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన వజ్రేశ్వరి దేవిని ఉపాసన చేసి వజ్రాయుధం సంపాదించాడు అంటారు. వజ్రం అనే మాటకి చాలా చాలా గొప్ప అర్థం ఉంది. ఇది సంగీతానికైనా నాట్యానికైనా సౌండ్ అవసరం. శబ్దానికి వజ్రం అని పేరుంది. వాగ్వయి వజ్రం అని పేరు. ఇక్కడ వాక్కు వజ్రంలా ప్రకాశించగలదు, వజ్రంలో కొయ్యగలదు. కనుక వాగ్దేవతే వజ్రేశ్వరి. వజ్రేశ్వరి వామదేవి. అందుకే వజ్రేశ్వరిని ఇక్కడ నమస్కారం చేసుకుంటూ వజ్రానది దగ్గర ఉంటుంది ఆ తల్లి. రోధతి సస్యారుచరే వజ్రేశీ జయతి వజ్రభూషాఢ్యా వజ్రప్రదానతోషిత వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్ర. వజ్రప్రదానతోషిత వజ్రి అంటే ఈ అమ్మవారు వజ్రం ఇవ్వడం వల్ల సంతోషించాడు ఇంద్రుడు. అలా ఇంద్రుడికి వజ్రప్రదానం చేసిన వజ్రేశ్వరి, వజ్రములు అలంకరించుకున్న దేవత ఇక్కడ ప్రకాశిస్తున్నది ఈ ఆవరణలో. ఇప్పటికి ఎన్ని అయ్యాయండి? 12. త్రయోదశ ప్రాకార వైఢూర్యమయ అన్నారు ఇక్కడ. తర్వాత వైఢూర్య ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. తస్య ఉదీచ్యాం హరతి స్తబకిత సుషమావలీడ వీదంత వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వరుణ.
నిర్మలత్వాన్ని ప్రసాదించుగాక. వైమల్యం దిశతి చేతసో వరణ. ఈ ఆవరణ ధ్యానం మనకి చిత్తానికి నిర్మలత్వాన్ని ప్రకాశించాలి. ఇది వైఢూర్యమయమైనటువంటి ప్రాకారం. ఇది కూడా ఆకాశాన్ని తాకుతున్న అంచులతో కూడినటువంటి పెద్ద ప్రాకారం. అక్కడున్న దేవతలను చెప్తున్నారు. అధిమధ్యమేతయో పునరంబాచరణావలంబిత స్వాంతాన్ కర్కోటకాది నాగాన్ కలయామక్కించ బలిముఖాన్ అనుజాన్. అక్కడున్నవి నాగదేవతలు, దివ్యనాగములు. ఇవి ఈ దివ్యనాగములు కర్కోటక ఆది, కర్కోటకుడు మొదలైన వారు అన్నారు. ఏ ఏ నాగములు ఉంటాయో మళ్ళీ బ్రహ్మాండ పురాణంలో శ్రీపుర వర్ణంలో చెప్తున్నారు. ఆ నాగదేవతలు ఒక్కసారి స్మరించుకుందాం. కర్కోటక, శేష, ఇది ఆదిశేష, మహాపద్మ, వాసుకి, శంఖణ, తక్షక, శంఖచూడ, మహాదంతుడు, మహాఫణుడు అనబడే నాగజాతులుంటాయి. వాళ్ళతో పాటు బలి మొదలైనటువంటి ఉత్తమ రాక్షసులు, దానవులు అక్కడ ఉంటూ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంబాచరణావలంబిత స్వాంతాన్. వాళ్ళ మనస్సు అమ్మ పాదాలు పట్టుకు వేలాడుతూ ఉంటుంది. అంటే నిరంతరం అమ్మ పాదములే ధ్యానిస్తున్నటువంటి వారు ఈ నాగదేవతలు వారు ఉంటారు అని చెప్తూ తర్వాతి ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. చతుర్దశ ప్రాకారం ఇంద్రనీలమయ ప్రాకారం. అది ఇంద్రనీల మణులతో ఉన్నటువంటి ప్రాకారం. అది రేపు ప్రవేశిద్దాం. ఇప్పటివరకు వచ్చిన ప్రాకారాలు మధ్యలో ఆపేస్తే ఎలా అంటే కాసేపు నాగదేవతలతోని బలిచక్రవర్తిని కబుర్లు ఆడుకుందాం రేపు సాయంకాలం వరకు. లేదా అంతకుముందు వచ్చిన సిద్ధులు, చారణులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని తలంచుకుంటూ ఉందాం. రేపు వద్దాం. రేపు మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా ఇంటి దగ్గర నిద్రపోయి అప్పుడు ఇక్కడికి వచ్చి అందరూ కూడాను శ్రీచక్ర విహారం చేద్దాం శ్రీమన్నగరంలో. ఎందుకంటే రేపు మన అన్ని ఆవరణలు దాటియాలి, అమ్మవారిని చూడాలి. ఆవరణలు దాటాన్ని తేలిగ్గా దాటేస్తాం రేపు అమ్మవారి దయ వల్ల. అటువంటి జగన్మాతకు నమస్కారం చేసుకుంటూ ఇవాళ శివపద నృత్యం కలిగించిన ఆనందం చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. ఇక్కడ చాలా గొప్పగా ప్రతి పాటలో ప్రతి మాటని అర్థవంతంగా అభినయించారు వారు. దాన్ని తెలుసుకుని ఇందాక చెప్పేమే తాము ఆనందిస్తూ ఆనందింపజేయడం అనేటువంటిది అది అనేక పాటల్లో నాకు కనబడింది. ఇంచుమించు అన్ని పాటల్లోనూ కనబడింది. మొత్తం శివకార్ముకమా శబ్దములు వినిపించు శంభో శివ. ఇక్కడైతే వారి పార్వశ్యం చూస్తూ మనం పరవశులమయ్యాం. అలాగా అద్భుతంగా ఒక రూపకంగా ఆ పాటలను క్రమబద్ధంగా ఏర్పరిచి చక్కగా ప్రదర్శించిన వారందరికీ వారి యొక్క నాట్యకళ నైపుణ్యానికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని అలా తీర్చిదిద్దిన గురువుగారు ఆత్మకూరి సంధ్య గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే వారు గురువుగారి పేరు చెప్తే వారు శిష్యులందరూ ఆనందిస్తారు. నటేశ్వరి నటేశ్వరుడు ఇద్దరు కనబడ్డారు మనకి ఇక్కడ. అటువంటి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకుంటూ అలాగే నిన్న మొన్న గానం చేసినటువంటి శివపదాలను కూడా మరువలం గత 3 రోజులుగా అవి ఆ శివపదాలన్నీ విని వాటిపై ఒక ప్రత్యేకమైన ప్రేమ ఏర్పరచుకుని అటువంటి శ్రద్ధతో ఒక్క తప్పు లేకుండా శిష్యులకి నేర్పిస్తున్నటువంటి భాగవతుల శ్రీలక్ష్మి గారిని ప్రత్యేకంగా ఈ సమయంలో అభినందిస్తూ ఉన్నాను. ఒక గట్టి శివపద బృందం ఈ డెట్రాయిట్లో ఏర్పడింది. ఇదివరకు కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు. చాలా సంతోషం. శివుని శక్తి యొక్క అనుభూతి పొందడానికి ఆ భావనతో రచించిన శివపదాలని నృత్యాలుగా గీతాలుగా వినిపిస్తూ ఉంటే ఆ శివానందమే నాకు కలుగుతున్నది. అందుకు వీరికి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ రేపటి రోజున సంపూర్ణ శ్రీమన్నగర దర్శనం, అందులో చివరికి వచ్చేటప్పటికల్లా లలితాదేవి యొక్క సంపూర్ణ దర్శనం మనం చేసుకోవడానికి సంసిద్ధమవుదాం. స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామికి, శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వామికి, శ్రీ 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 శారదా పరమేశ్వరికి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర